నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. అది పరామర్శ యాత్ర కానీ దండయాత్రలా సాగింది. అది విగ్రహావిష్కరణ కార్యక్రమం కానీ బల ప్రదర్శనను తలపించింది. జన సమీకరణ చేయకూడదని, ర్యాలీలకు అనుమతి లేదని జగన్ రెంటపాళ్ల పర్యటనకు పోలీసులు షరతులు విధిస్తే అడుగడుగునా ఉల్లంఘనలు, డీజే మ్యూజిక్లు, రోడ్డుపైనే వేరంగాలు, రెచ్చగొట్టే ప్లకార్డుల ప్రదర్శనలతో జగన్ పర్యటన సాగింది. పైగా వైసీపీ అధికారంలోకి రాగానే వేట తలలు నరికినట్లు రప్పా రప్పా నరుకుతామనే ప్లకార్డును ఓ కార్యకర్త ప్రదర్శిస్తే అది సినిమా డైలాగ్ అంటూ జగన్ సమర్థించుకోవడం ఊహించని పరిణామం. కార్యకర్త చేసిన తప్పుని అధినేతే కప్పిపుచ్చి వెనకేసుకురావడం చూస్తే ఇక కార్యకర్తలకు అడ్డు అదుపు ఉంటుందా? ఇలాంటి వారిని వదిలేస్తే వారి ఆగడాలకు అంతు పంతు ఉంటుందా? డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే సిపిఎం సీనియర్ నాయకులు, ట్రేడ్ యూనియన్ సిఐటియు నాయకులు, మాజీ ఎమ్మెల్యే గఫూర్ గారు జాయిన్. నమస్తే సార్, వెల్కమ్. జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు, అలాగే సీనియర్ అడ్వకేట్ కూడా మాతి వెంకటేశ్వర గారు జాయిన్. నమస్తే సార్, వెల్కమ్ టు ద డిబేట్. రాజకీయ విశ్లేషకులు మస్తాన్ గారు గురించి నమస్తే అండి, వెల్కమ్. రఫీ గారు, అది ఒక పుష్ప 2 సినిమా డైలాగ్. అది కూడా పెట్టుకునేటటువంటి, లేకపోతే ఆ మేనరిజాలు ప్రదర్శించేటటువంటి ఆ రకమైన వెసులుబాటు కానీ, అధికారం కానీ, లేకపోతే హక్కు కానీ లేదా? ప్రజాస్వామ్య దేశంలోనే బతుకుతున్నామా? ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? అలాగే మంచిదే కదా, అతను అంతకుముందు టీడీపీలో పనిచేశాడంట కదా, ఆ ప్లకార్డు పట్టుకుని. నేను ఒక్క ప్లకార్డు గురించి మాట్లాడుతున్నాను అండి, చాలా ప్లకార్డులు ఉన్నాయి. దాంట్లో జగన్ 2.0 అని చెప్పేసి తొక్కుకుంటూ పోతాం, చూసుకుందాం రండి, రాజారెడ్డి రాజ్యాంగం ఇక రేపటి నుంచి, ఇవన్నీ ఉన్నాయి. దాంట్లో ఇదొక దాని మీద చాలా సుదీర్ఘంగా మాట్లాడాడు, చాలా సెటైరికల్గా. అదేదో గొప్ప అనుకుంటున్నాడు పాపం, ఆయనకు అర్థం కావటం లేదు. ఆ ఎదురుగున్న మీడియా పర్సన్స్, మరి దాంట్లో మరి మిగిలిన మీడియా పర్సన్స్ ఉంటే కనుక మరి పూర్తి స్థాయిలో చదివేవాళ్ళు. ఎందుకంటే ఆ ప్లకార్డులో ఏముందని ఈయన అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మైక్ సరిగ్గా పట్టుకోమ్మా, గట్టిగా చెప్పమ్మా, బాగా వినపడాలి, దాని ముందుది కూడా చెప్పమ్మా, చదువమ్మా అంటే గంగమ్మ జాతరలో పొట్టేలు తలలు నరికినట్టు రప్పా రప్పా నరుక్కుంటూ పోతాం. అక్కడి వరకు అడిగారు కానీ జర్నలిస్టులు కూడా చాలా తెలియదు. మరి అక్కడ ఉన్నది ఎవరు నాకు తెలియదు, ఎందుకంటే అలాగూ చూపించట్లేదు. మొత్తం చదవమన్నామన్నప్పుడు కూడా జర్నలిస్ట్ మొదటి నుంచి చదవటంలా. మొదటి లైన్లో ఏముంది? వాంటెడ్లీ దే స్కిప్డ్ ఇట్. షేమ్ ఆన్ అవర్ జర్నలిజం, షేమ్, రియల్లీ షేమ్. మరి అది కూడా చదివితే ఏమని చెప్పేవారు నాకు తెలియదు జగన్మోహన్ రెడ్డి. దానికి కూడా చెప్పగలరులేండి, అంత ఘటనాఘటన సమర్థులైన. ఎందుకనంటే తర్వాత ఆయన టీడీపీ నుంచి కదా వచ్చింది, ఇప్పుడు వైసీపీలోకి వచ్చారు. ఆయన రీఫార్మ్ అయ్యాడు, టీడీపీ విధానాలు నచ్చక. కాబట్టి ఆయన రేపు వస్తే టీడీపీ వాళ్ళనే నరుకుతారంటున్నాడు. మంచిదే కదా అన్నాడు. మంచిదే కదా అట. ఆ టీడీపీ వాళ్ళనైనా ఎవరినైనా కానీ అసలు మనిషి, ఇది ఒక మనుషుల్లోనే బతుకుతున్నాం మనం. పొట్టేలు నరికినట్టు మనుషులను కూడా నరికేస్తారా? అది ఏ పార్టీ అయినా కానీ. అటువంటి ప్లకార్డును పట్టుకుంటే ఏ పార్టీ అయినా ఖండించాల్సింది పోయి, ఏ పార్టీ ఓడు, ఆ పార్టీ ఓడు మన పార్టీలోకి వచ్చాడా, ఓ మంచిదే, రైట్. ఇకపోతే మొదటి లైన్లో ఉంది ఏంటంటే 2029లో వైసీపీ వస్తే గనక, వైసీపీ వచ్చి వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే ఆ లైను. అయితే అది నాకు తెలియదండి, నేను పుష్ప 2 చూడలేదు. పుష్ప బాగా చూశాను, ఎంజాయ్ చేశాను. తర్వాత మనం డిబేట్లో ఎందుకు నాకు చూడబుద్ధి కాలేదు, ఆ తొక్కిసలాట్లో ప్రాణాలు కోల్పోవటం అదంతా. పుష్ప 2 సార్కి బాగా నచ్చినట్టుంది, జగన్మోహన్ రెడ్డి సార్కి. ఆయన జనరల్గా ఎక్కువగా సోషల్ వాటిల్లో ఉండరంటారు కానీ ఆ పుష్ప 2 డైలాగ్ కదా ఆయన అంటున్నారు, మరి ఉందేమో తెలీదు. మరి పుష్ప 2 డైలాగ్ పెట్టుకుని అలా ప్లకార్డు పెడితే అతని మీద కేసులు పెట్టడం, ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం సార్? రఫీ గారు నమస్కారం. సురేష్ గారు మీకు, అలాగే గఫూర్ గారు, అలాగే మస్తాన్ రావు, అలాగే వైసీపీ జనసేన నాయకులు పేరు గుర్తురావట్లేదు, వెంకటేశ్వరరావు సార్, మాతి వెంకటేశ్వరరావు గారు. వెంకటేశ్వరరావు తెలుసు నాకు బాగా. అందరికి కూడా నమస్కారం సార్. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్లో
అతనికి తెలియనట్టుగా మాట్లాడాడు. అది మొత్తం తెలుసు అతను. నిన్న జరిగిందేంటి, ఇవాళ మార్నింగ్ ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో ఏమొచ్చింది అంతా బ్రీఫింగ్ ఉంది. ఆయన ప్రెస్ మీట్లో ఏంటమ్మా అది అని చెప్పేసి అడిగి మళ్ళీ ఆ విలేకరులకే తెలియని విషయం చెప్పాడు. చూసారా, అతను తెలుగుదేశం నుంచి ఆ విధానాలు నచ్చగా నన్ను అభిమానిస్తూ మా పార్టీలోకి వచ్చాడని చెప్పేసి. అంటే అంత డీప్ ఇన్ఫర్మేషన్ ఉంది అతని దగ్గర, కానీ తెలియనట్టుగా నటించాడు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గురించి ఎన్నికలకు ముందు 50% తెలిసింది జనాలు. ఆ 50% తెలిసి అమ్మో ఇతను కంటిన్యూ అయితే మనకి బతుకు ఉండదు అనేటువంటి నిర్ణయానికి వచ్చి చిత్తుగా ఓడించి 11 సీట్లు ఇచ్చారు. సరే, ఓడిపోయిన తర్వాత అతను ఏమనుకుంటున్నాడంటే 40% నాకు మద్దతు ఇచ్చారు కదా, ఇంకొక 10% వచ్చేస్తే నేను గెలిచేస్తాను, 27 అన్నాడు ముందు, తర్వాత 28 అంటున్నాడు, 3 ఏళ్ళు 4 ఏళ్ళు అంటే అతనికి 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పడానికి నోరు రావట్లా. 29 అని చెప్పలేకపోతున్నాడు, 3 ఏళ్ళు 4 ఏళ్ళు అంటున్నాడు. మొన్నటి వరకు జమిలి జపించేవాడు, అది లేదని కేంద్ర ప్రభుత్వం 34లో 2వ ఫేజ్ జమిలి అవుతుందని స్పష్టంగా చెప్పడంతో ఆయన గారి ఆశలు ఏదో ఆశ పెట్టుకున్నాడు తొందరగా అయిపోద్దని చెప్పేసి, అది కూడా పక్కకి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు నేనేమంటానంటే అతను ఇలాగే మాట్లాడాలి సార్. అతను రఫా నరుకుతాం, మేము వస్తే నరుకుతాం అని చెప్పి మాట్లాడితే ఆ 11 కూడా రావు. ఇక ఆ పార్టీ వైండప్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఎవరేంటనేది ప్రజలకు తెలిసిపోతుందిగా. రఫీ గారు, సరే ఎలక్షన్స్ వస్తారా లేరా, 11 వస్తాయా, 0 వస్తుందా, 175 అవుట్ ఆఫ్ 175 వస్తాయా, ఇదొక అంశం అయితే, ఈ రకంగా వైలెన్స్ని ప్రొవోక్ చేయటం అది రాజద్రోహం కింద రాదా? ఈజ్ ఇట్ నాట్ కమ్స్ అండర్ సెడిషన్? నాకు అర్థం కాదు. ఇప్పుడు నేనేమంటానంటే, ఒక రాజకీయ పార్టీకి ఉన్నటువంటి లక్షణాలు మీరు అప్పటి వరకు వదిలేస్తారేంటి? ఇప్పుడు ఎవరన్నా సామాన్యుడు ఎవరన్నా కనుక ఈ రకంగా మాట్లాడితేనేమో కేసులు పెట్టి సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. మరి అసలు ఇంత పబ్లిక్గా 2వ రోజు వచ్చి మళ్ళీ సమర్థిస్తుంటే మంచిదే కదా అంటుంటే, ఆయనే మంచిది అంటున్నప్పుడు కింది స్థాయి కార్యకర్తలు నిన్ననే చూసాం ఈ రకంగా ఊగిపోతున్నారు. అటువంటిది మేము చేసిన వాటిని మా నాయకుడు ఇంత చక్కగా ఓపెన్గా పబ్లిక్గా లైవ్ మీడియా దీంట్లో సమర్థిస్తున్నాడని అంటే, ఏమైనా జరిగితే ఎవరు దానికి పర్యవసానం? ఇప్పుడు నేనేమంటానంటే, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ఆయన రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు. సరే, ఆ రాజకీయ పార్టీకి మెంబర్షిప్ ఉండదు, ఆ పార్టీ అధ్యక్షుడు ఎన్నుకోవటం, జిల్లా అధ్యక్షుడు ఏమి ఉండవు. శాశ్వత అధ్యక్షుడు అని చెప్పి ప్రకటించుకుంటే కేంద్ర ఎన్నికల సంఘం చివాట్లు పెడితే నేను ఆ ఎన్నిక కాలేదు, 5 సంవత్సరాల కోసమే ఎన్నిక అని చెప్పి మాట మార్చి బొంకి మళ్ళీ ఏదో లెటర్ ఇచ్చారు. అది కంటిన్యూ అవుతూ ఉన్నాడు. అయితే అతను నమ్ముకున్నది ఏంటంటే అరాచకము, అబద్ధాలు చెప్పటము, రెచ్చగొట్టడము, కులాలు రెచ్చగొట్టడం, ఈ చేస్తే నేను అధికారానికి వస్తానని చెప్పి అతను కళ్ళు కొట్టున్నాడు. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గ్రావిటీ రోజు రోజుకి పడిపోతా ఉంది. 40% నుంచి రోజు రోజుకి పడిపోతా ఉంది. ఏ ఒక్క దాంట్లో కూడా ఆయనకి సానుకూలమైనటువంటి వాతావరణం అతనికి లేదు. నిన్న అక్కడికి వెళ్ళిన దాంట్లో ఎంత ఖర్చు చేయొద్దని అనుకుంటున్నారు? స్వయంగా ఆయనే పంపించాడు డబ్బులు. ఒక కార్యక్రమం నాకు కావాలి, ఏదో ఒక పేరు మీద ఒక ఊరు వెళ్ళాలి, లేదా జిల్లా వెళ్ళాలి, నియోజకవర్గం వెళ్ళాలి. ఎతికితే సంవత్సరం క్రితం జరిగిన సంఘటన ఒకటి గుర్తుకొచ్చింది. దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కనీసం 2-3 కోట్లు ఖర్చు పెట్టేసి ఉంటాడు. బోల్డంత డబ్బు కదా సార్, ఆ ప్యాలెస్ల నిండా డబ్బే కదా. డబ్బు పెట్టి జనాల్ని పోగు చేసి అతను ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు.
ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలకి తెలియదని చెప్పి రఫీ గారు మనం అనుకో. మీరు చెప్పే వాస్తవం అయితే ఉండొచ్చు. ఆయన దగ్గర డబ్బులు నేను కార్యక్రమం పెట్టడం ఏంటి, ఈ రకంగా ఇచ్చిన పర్మిషన్స్ అన్నింటిని వైలేట్ చేయడం ఏంటి, రెండు నిండు ప్రాణాలు కోల్పోవడం ఏంటి, ఆయన డబ్బు మీరు చూసి చూడనట్టు వదిలేయటం. నా కంటెంట్ చెప్పనే ఉంది సార్, మీరు అడిగారు నేను చెప్తున్నా. అయితే నిన్న ప్లే కార్డులు ఎవరైతే ప్రదర్శించారో వాళ్ళని పోలీసులు బెండు తీస్తున్నారు, మామూలుగా కాదు. మొన్న తెనాలిలో రోడ్డు మీద తీయటం అనేది పొరపాటే, తప్పే, కాబట్టి అది అల్లరైంది. ఇప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్ పొద్దున్న తీసుకెళ్లారు ఎర్లీ మార్నింగే. వాళ్ళు రఫా అక్కడ చూస్తున్నారు. వాళ్ళు ఏదో రఫా చేస్తాం అన్నారు కదా పుష్ప 2లో, ఆ పోలీస్ స్టేషన్ లో వాళ్ళు చూస్తున్నారు ఆ రఫా అని. మొన్న తెనాలి వెళ్ళినప్పుడు కొంతమంది పోలీసు గుట్రట్ అవుతుంది, అది మనం టచ్ చేయకూడదు. అది పోలీసులు ఏం చేస్తున్నారు, పోలీస్ అనేవాడు అమెరికాలో కానీ ఈజిప్ట్ లో కానివ్వండి ఎక్కడైనా సరే ఆ మేరకు చేయకపోతే పోలీసులు చూసి పాము కలుస్తుందంటేనే దానికి దూరంగా పోతారు, పోలీసు వాడు కొడతాడంటేనే భయపడతారు. వాళ్ళు ఏదో 41A ఇచ్చేసి పంపించేస్తా ఉంటే పోలీసు అంటే మీరు కూడా ఇక మిమ్మల్ని కూడా ఎవరు రక్షించలేరు. కాబట్టి నేనేమంటానంటే పోలీసు ఏ రాష్ట్రంలోనే ఉన్నాడు, ఏ దేశంలోనే ఉండదు, పోలీసే. పోలీస్కి కొన్ని ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఉంటాయి, ఆర్ఐకి ఉండవు, ఆర్ఐకి అధికారాలు ఉండవు, ఎస్ఐకి ఉంటాయి. కాబట్టి పోలీసుని పోలీసుగానే చూడాలా. ఒక్కొక్కటిగా ఆయనకి 1 సంవత్సరం అవకాశం ఇచ్చామండి. ఎక్కడికి వెళ్తానా కాన్వాయ్ అరేంజ్ చేశాం, సెక్యూరిటీ ఇచ్చాం, బందోబస్తు ఇచ్చాం, అన్ని చేసాం. దుర్వినియోగం చేసుకున్నాడు. మీ ఎత్తుగడలు ఇది అసలు కారకులకి వీటికి పిలుపునిచ్చి వీటన్నిటికీ కారణభూతులైన వాళ్ళ మీద చూపిస్తే బాగుంటుంది. కానీ ఏదో వాళ్ళకి ఓవర్ యాక్షన్తో అదేంటి కొరతనం అయినా కానీ అలాంటి పెట్టకూడదు. ఆ రకమైనటువంటి ఎంకరేజ్మెంట్తో వాళ్ళు చేస్తే ఇప్పుడు వాళ్ళు రఫ్ ఆడించడం అంటే వెంకటేశ్వర గారు చెప్పినట్టు. సార్ వెంకటేశ్వర గారు వస్తాను సార్. రఫీ గారు మనకి ఇది ఫుల్ పేజ్ 1 అవర్ డిబేట్, నేను ఒకటే ఒక మాట చెప్పి వెంకటేశ్వర గారు మాట్లాడారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నిద్ర పడుతుంది అనుకుంటున్నారా మీరు? అతనికి ఏం నిద్ర పట్ల, రోజుకొకటి వెళ్తున్నాడు లోపలికి. ఈ కార్యకర్తలు ఎవరైతే వీరంగం చేశారో వాళ్ళు రఫ్ ఆడించుకుంటున్నారు. అతనికి నిద్ర పట్టేట్ల, అతనికి కూడా లోపలికి వెళ్ళే రోజు వస్తుంది. వెయిట్ అండ్ సీ. అతను కూడా లోపలికి వెళ్ళే రోజు వస్తా. అతను ఏమి పెద్ద పైనుండి దిగిరాలా. ఇట్ విల్ బి టేక్ టైం. 1 ఇయరే కదా సార్, ఆధారాలని సేకరిస్తున్నారు. 1 డే యూ విల్ గో, అందులో ఏం సందేహం లేదు సార్. ఓకే రైట్ సార్. మనకు ఫుల్ 1 అవర్ డిబేట్ దీని మీదే ఒకటే అంశం. సార్ వెంకటేశ్వర గారు లీగల్ ఆస్పెక్ట్లో అడుగుతున్నాను సార్ నేను. నో మోర్ జోక్స్ అపార్ట్. ఇప్పుడు సాక్షి డిబేట్లో ప్రొవోకింగ్గా చేసినటువంటి కామెంట్స్కి ఇండైరెక్ట్గా కారణభూతులయ్యారని చెప్పేసి కొమ్మినేని మీద పెట్టినప్పుడు కేసు, లేదంటే కనుక రఘురామకృష్ణరాజు గారు డైలీ రచ్చబండ పెడుతున్నప్పుడు ఆయన మీద ఏకంగా రాజద్రోహం కేసు పెట్టినప్పుడు కొన్ని వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేటట్టుగా మాట్లాడుతున్నారు అన్నప్పుడు అవి నిజంగా జరిగాయో తెలియదు. కానీ ఆయన రఘురామకృష్ణరాజు గారు ఈరోజు పబ్లిక్గా ఆయన లైవ్ ప్రెస్ మీట్లో మంచిదే అలా నరుకుతామంటే మంచిదే కదా టీడీపీ వాళ్ళని, అది ఏ పార్టీ అనేది పక్కన పెట్టండి, టీడీపీ అవ్వచ్చు లేకపోతే సామాన్య, అసలు ఆ మంచిదే అని అంటే ఆర్ దోస్ కమెంట్స్ ఆర్ రిమార్క్స్ doesn't comes under the purview of instigating the violence in society? Is it not a sedition? నమస్కారం అండి సురేష్ గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలైనటువంటి గఫూర్ గారికి, మిత్రులు రఫీ గారికి, అట్లాగే మస్తాన్ గారికి, మీకు అందరికీ నమస్కారం. అదేవిధంగా మన టీవీ వీక్షకులందరూ కూడా శుభ సాయంకాలం. చాలా దురదృష్టకర సంఘటన. ఎందుకంటే ప్రజాస్వామ్యం ఈ రోజున ఈ విధంగా ఉందంటే అది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అవనండి, ప్రెసిడెన్షియల్ డెమోక్రసీ అవనండి. మనం చూసుకున్నట్టయితే ఈ ఆది మానవ వ్యవస్థ ప్రాకృతిక అవస్థలో నుంచి స్టార్ట్ అయ్యి
ప్రాకృతిక అవస్థలు ఏంటి? అరాచకం వాదన, అరాచకంలో హింస అంతిమ మెట్టు. అరాచకవాదం నుంచి స్టార్ట్ అయ్యి అనేక రకాలుగా రూపాంతరం చెంది రాచరికాలకు వచ్చి జమీందారులు అయిపోయి ఇప్పుడు ప్రజాస్వామ్యంలోకి వచ్చి ప్రజలందరూ కూడా పూర్తి హక్కులతో పడేటువంటి మనం ప్రజాస్వామ్యంగా ఒక పార్టీని స్థాపించి ఎలక్షన్ కమిషన్ ముందు డిక్లరేషన్ ఇచ్చి ప్రజాస్వామ్యంగా ఉన్నటువంటి పార్టీ ఈ విధంగా చేయటం అనేది నిజంగా కూడా చాలా దురదృష్టకరం. ఇవాళ దీనివల్ల ఏమవుతుందంటే మీరు చెప్పినట్లు, మీరు చెప్పే ఆస్పెక్టు ఖచ్చితంగా కూడా ఆ యొక్క ప్రదర్శనలో నిన్న జరిగినటువంటి ఆ షోలో అతను ఎవరో ఒక కార్యకర్త ఉద్దేశపూర్వకంగానో అత్యుత్సాహంతోనో ఏదో చేసిన ఇవాళ గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు గారు వాటిని సపోర్ట్ చేయటం అంటే మాత్రం ఖచ్చితంగా కూడా ఇట్ అమౌంట్స్ టు అది నేర ప్రవృత్తికి సంబంధించినటువంటి అంశం ఎంత మాత్రం తావులేదు. మిత్రుడు రఫీ గారు వారిని పోలీస్ స్టేషన్ లో చేయటం కాదు, వాటిని సమర్థించినప్పుడు ఉందండి. కార్యకర్తలు అత్యుత్సాహంతో చేస్తారు, వారిని కాదు చేయాల్సింది. అసలు సమర్థించిన ఆయన పరిస్థితి ఏంటి? మనం గతంలో చూసాం. అమరావతి టు తిరుపతి రాజీ యాత్ర కోసం హైకోర్టు నిర్దిష్టమైనటువంటి పర్మిషన్లు ఇస్తే ఆ యాత్రనే చేయలేనటువంటి ప్రభుత్వాన్ని మనం చూసాం. ఇవాళ 1 మంది కన్నా ఎక్కువ మందికి అవకాశం లేకుండా ఇన్ని కార్లు పర్మిషన్ ఇస్తే యంత్రాంగం చూస్తూ ఏమైపోయింది? జగన్ యొక్క పర్యటన నిజంగా నిన్ను 2 నిండు బలిగొన్నాడే. నిన్న ఒకటి సింగయ్య ప్రాణం, యాక్సిడెంట్ అయింది. ఎక్కడ జరిగింది యాక్సిడెంట్? లాల్పురం దగ్గర జరిగినప్పుడు భుజం మీద నుంచి మోటార్ వెహికల్ వెళ్ళింది. కనీసం అతను కనుక ఇమీడియట్ గా తీసుకెళ్ళినట్టయితే అతను చనిపోయి ఉండేటువంటి పరిస్థితి ఉండేది కాదు. కనీసం మానవత్వం కూడా ప్రవర్తించినట్టు, మానవులుగా కూడా ప్రవర్తించినటువంటి వైనం. అదేవిధంగా జయవర్ధన్ రెడ్డి ఆయన రోడ్డు మీద పడిపోయాడు, ఆయనకి కూడా సరైన సమయంలో వైద్యం అందల. ఇలా చేసుకుంటూ పోతుంటే పోలీసు వ్యవస్థ చూస్తూ కూర్చుంటే ఉన్న వ్యవస్థ మనం ఎందుకు పెట్టుకున్నాం? అంతర్గత భద్రత కోసం ఈ పోలీసు వ్యవస్థ ఉన్నాం. బహిరంగ ఇతర దేశాల నుంచి రాకుండా మన దేశం చుట్టూ కూడా మిలిటరీ వ్యవస్థను మనం పెట్టుకున్నాం. ఈ రెండు వ్యవస్థలు కూడా 2 రక్షణ కవచాలు. అలాంటిది దేశం అవతల సరిహద్దు ప్రాంతాల్లో అపరాత్రి అర్ధరాత్రి మంచు వేడి ఏమీ లేకుండా దేశం కోసం వాళ్ళంతా కాపలాగా ఉండి ఈ దేశ పౌరుల కోసం, ఈ దేశ ప్రజల కోసం, ఈ దేశ భద్రత కోసం ఇంటర్నల్ గా ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ నిజంగా నిన్న చాలా సిగ్గుచేటైనటువంటి విషయం కదా. కనీసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యంలో ఉంటాడో ఉండడో వేరే విషయం. రఫీ గారు చెప్తున్నారు 42 వచ్చింది, 42 తగ్గిందని అంటున్నారు. కాదు, పరిస్థితుల్లో వచ్చినటువంటి మార్పుని ఏదైతే ఇవాళ నేర ప్రవృత్తి చేసినటువంటి వ్యక్తులందరినీ కూడా చట్టం ముందు తీసుకొచ్చేటువంటి పరిస్థితిలో ఆ విషయాలన్నీ కూడా పబ్లిక్ లోకి రాకుండా దాన్ని డైవర్ట్ చేయడానికి కోసం ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ లోకి వచ్చినటువంటి ఏదో కొన్ని స్కీములు ఆయన ఏదో పెట్టాడు. ఆ స్కీములు పెట్టిన దానివల్ల ఇవాళ ఈ ప్రభుత్వం ఇంకా పెట్టలేదనేటువంటి ఏదో చిన్న అసమ్మతిని క్యాష్ చేసుకుంటాక ఆయన పబ్లిక్ లోకి వచ్చే జనాన్ని రెచ్చగొడుతూ పోతుంటే వాటిని నిర్దిష్టమైనటువంటి చర్యల ద్వారా నియంత్రించకపోతే సమాజానికి ఏమని మనం సంకేతం పంపుతాం? ఎదురు జగన్మోహన్ రెడ్డి తీసేయండి. జగన్మోహన్ రెడ్డి యొక్క నేర ప్రవృత్తి అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి యొక్క పార్టీ యొక్క నేర ప్రవృత్తి అందరికీ తెలిసిందే. ఆ కార్యకర్తలు ఆ పార్టీకి అనుగుణంగా ఇవాళ వాళ్ళ యొక్క ప్లకార్డులు మనం చూస్తుంటే ఆ పార్టీ యొక్క విధి విధానాలకు అనుగుణంగా పెట్టారు. ఇప్పుడు ఎందుకంటే మన పార్టీ ప్రజాస్వామ్యం ఉంటే గఫూర్ గారు ఉన్నారు, సీనియర్ కమ్యూనిస్ట్ నేత. ఆయన పార్టీ ప్రజాస్వామ్యంలోకి వెళ్తే ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక అంశాల గురించి ఆయన ప్లకార్డులు పెడతారు. మా పార్టీ వెళ్తే మేము పెడతాం, రఫీ గారి పార్టీ వెళ్తే ఇదిగో మేము అధికారంలోకి వస్తే ఇచ్చేస్తాం, ఇది అన్యాయం జరిగింది మనం పెడతాం. కానీ ఆ పార్టీ అలాంటి పార్టీ కాదు. దాని నేర చరిత్ర అంతా కూడా మనం గొడ్డలి వేడి దగ్గర చూసాం, కోడి కత్తి నుంచి చూసాం. ఆ తర్వాత ఒక పార్లమెంట్ సభ్యులకి పోలీస్ స్టేషన్ లో జరిగినటువంటి రాచ మర్యాదను చూసాం. దానికి ప్రజలు ఖచ్చితంగా కూడా నిర్దిష్టమైనటువంటి తీర్పిచ్చి ఓటు అనే వజ్రాయంతో వాళ్ళని పోటు పొడిచినటువంటి పరిస్థితి మనం చూసాం. అన్నిటిని చెప్పుకోవాల్సిన పరిస్థితి లేదు. అలాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన నుంచి విముక్తి పొందిన ప్రజలు విముక్తి చేస్తే మన ఈ సమాజాన్ని రక్షణ చేయమని మనకు అవకాశం ఇస్తే మన యొక్క వ్యవస్థ ద్వారా మనం ఇంతవరకు కూడా పోలీసు మీద మన కంట్రోల్ రాకపోతే
అయిపోయిన తర్వాత చర్యలు తీసుకుంటే ఆ సంజయ్ ప్రాణాలు తీసుకురావటమా, జయవర్ధన్ రెడ్డి గారి ప్రాణాలు మనం బయటికి తీసుకొస్తామా? కానీ చాలా దురదృష్టకరం నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకి నా అంచనా ప్రకారం పబ్లిక్ టాక్ ప్రకారం కొంత రేటింగ్ పెరుగుతుంటే ఆ రేటింగ్ ఆయన స్వయంకృతాపరాధాలు చేసుకుంటాం తప్ప ఆయన ఆ విధంగా చేసుకుంటమే కూటమి పార్టీలు మరలా అధికారంలో రావడానికి కారణభూతం అవుతాయి. అది నిర్విధాంసమైనటువంటి అంశం. దాంట్లో అన్డౌటెడ్లీ ఆయన యొక్క విధి విధానాలనే మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం. కానీ అధికారంలో రావటమే కాదు, ఇవాళ వ్యవస్థను కంట్రోల్ పెట్టకపోతే వ్యవస్థలో రక్షణ ఎక్కడ? రేపొద్దున మనం డిబేట్లో ఉన్నాం, మన కూడా రఫాడిస్తానని వాళ్ళు ప్లకార్డులు పట్టుకుంటే పరిస్థితి ఏంటి? ఇవన్నిటిని కూడా చూస్తూ ఊరుకుంటే సామాన్యుల మీద కాదు, తీసుకోవాల్సిన చర్య తీసుకోవాల్సిందే. అప్పట్లో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, నేడు ముఖ్యమంత్రి వర్యులు అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా ఆనాడు పార్లమెంట్ సభ్యులైనటువంటి కనుమూరి రఘురామరాజు గారిని ఎన్ని హింసలకు గురి చేశారు, ఎన్ని హింసలకు గురి చేసింది ఈ పోలీస్ వ్యవస్థ. ఇవాళ సామాన్యుని నువ్వు పర్మిషన్ లేకుండా 100 మందికి పర్మిషన్ ఇచ్చి 3 కార్లు 4 కార్లు పర్మిషన్ ఇస్తే మిగతా వాళ్ళు అసలు ఎక్కడికక్కడ మనం చేయలేనటువంటి వ్యవస్థ మనం ఉందాం. చాలా దురదృష్టకరం. ఆయన్ని విమర్శించే బదులు మనం కూడా సమాజానికి కావాల్సిన రక్షణ ఇచ్చే పరిస్థితుల్లో మనం లేకపోతే, మనం కూడా రక్షణ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామని ప్రజలు గఫూర్ గారు, యాక్చువల్గా వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ సంగతి వదిలేసేయండి, కనీసంగా లెఫ్ట్ పార్టీసు కాంగ్రెస్ పార్టీలు కూడా ప్రజా సమస్యల మీద, రాజకీయపరమైన అంశాలు కూడా కాదు, ప్రజా సమస్యల మీద బయటకు వస్తుంటేనే పీడీ యాక్ట్లు పెట్టి హౌస్ అరెస్ట్ చేసినటువంటి నేను స్వయంగా విన్నాను మీలాంటి వాళ్ళ ద్వారా. ప్రైవేట్గా ఏదో మనమే డిబేట్ పరంగా కాదు మాట్లాడు, ప్రైవేట్ పరంగా అంటే మనసు విప్పి మాట్లాడుకుంటాం కదా. అఫ్కోర్స్ మనం డిబేట్లో అది అలాగే మాట్లాడుకుంటాం అనుకోండి మిగిలిన పార్టీలు. అయితే నేనేమంటున్నానంటే, ఇంత ఫ్రీడమ్ ఇచ్చి ఇంత జరిగిన తర్వాత కూడా తెనాలి అంశం చూసాం, పొదిలి అంశం చూసాం, అక్కడ జరిగినటువంటి కొన్ని అన్వాంటెడ్ ఇన్సిడెంట్స్ చూసాం. అయినా కూడా ఆయనకు అంత ఫ్రీడమ్ ఇచ్చి కాన్వాయ్లో ఇన్ని వాహనాలు, ఇంకొక 10 వాహనాలు ఎక్స్ట్రా, 100 మంది, సరే 100 మంది కాబట్టి 10 రెట్లు 1000 మంది అండి. కానీ సార్ ఈరోజు కూడా ఆయన మొత్తం చాలా లెందీగా ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. నీకేందయ్యా, నేను ఎంతమందితో పోతే నీకేందయ్యా ప్రాబ్లము? ఇది సార్ ఆయన భాష. ఆయన ముఖ్యమంత్రిగా చేశారన్న డౌట్ వస్తుందండి కదా 5 సంవత్సరాల్లో. అంటే రూల్స్ రెగ్యులేషన్స్ పోలీస్ పర్మిషన్స్ ఆయనకి తెలియవా? ఆయన తెలియకుండానే మరి ఇందాక మన మిత్రులు చెప్పినట్టు మరి అన్ని పర్మిషన్స్ ఉన్నటువంటి అమరావతి రైతులు చాలా శాంతియుతంగా చేస్తున్న దాన్ని ఆపేశావే. గోదావరి జిల్లా వెళితే నీ ఎంపీ చేత రాళ్లు విసిరించి రోడ్డు మీద ఒక పెద్ద ఏదేదో మనం కొన్ని దేశాల్లో చూస్తాం, అన్రెస్ట్ ఉంటే స్ట్రీట్ ఫైట్లు జరుగుతాయి కదా, ఆ రకంగా మోహరించినట్టు చేసావే. విత్ పోలీస్ ప్రొటెక్షన్ నీకు గౌరవం ఇచ్చి గురి చేసేటువంటి వ్యవహారం ఇది. నీకు ఆ రకమైన పర్మిషన్ ఇచ్చి చేసుకో అని చెప్పేసి అన్నా కూడా ఈ రకంగా ఈరోజు కూడా నేను ఎంతమందితో పోతే నీకేంటి అంటే ఏంటి సార్? మరి నిజంగానే ఇప్పుడు వెంకటేశ్వర గారు అన్నట్టు వీళ్ళు క్వశ్చన్ చేసుకోవాలేమో. సురేష్ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. ఇప్పుడు మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా, ఇంతకుముందు వెంకటేశ్వరరావు గారు మాట్లాడినారు, ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరుతాయన్నట్లుగా ఈరోజు వైసీపీ పార్టీ బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీగా కంటే కూడా రాష్ట్రంలో అన్సోషల్ ఎలిమెంట్స్ అందరిని చేరదీసేటువంటి ఒక వేదికగా అది ఉందండి. గతంలో ఉండింది, ఇప్పుడు ఉండింది. గతంలో ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడానికి కారణం ఏంటంటే, ఈ అన్సోషల్ ఎలిమెంట్స్ ఎమ్మెల్యేల ఆధిపత్యంలో అరాచకాలు చేయడం, ప్రజల్ని వేధించడం, ప్రజల మీద దౌర్జన్యం చేయడం, విపరీతంగా డబ్బులు వసూలు చేయడం, దీంతోనే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చి వాళ్ళు వైసీపీని ఓడించారు. అయితే దురదృష్టవశాత్తు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఆ ఆలోచన లేదు, ఆయన ఆ ఆత్మవిమర్శ లేదు. ఆయన ఏమనుకుంటున్నాడంటే, సూపర్ 6 ఆ 6 ఈ 6 అని చెప్పి ప్రజల్ని మోసం చేసినారని మొన్న అదేది ఒక కార్యక్రమం తీసుకున్నారు, వెన్నుపోటు పొడిచారు అనేటువంటి.
అంటే ఎవరు వెన్నుపోటు పొడిచారు, ఎందుకు వెన్నుపోటు పొడిచారు? జనం పొడిచారు ఇక్కడ. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఇంకోరో పొడవమంటే ఎవరు పిచ్చోళ్ళు ఎవరు లేరు జనం పొడవడానికి. జనం ఫీల్ అయినారు. ఈ అన్సోషల్, ఈ అరాచకమైనటువంటి అనార్కిక్ వ్యవస్థ పోవాలని కోరుకున్నారు. అందుకోసమే జనం 164 స్థానాలు చిత్తుగా ఓడించారు. మరి అది కొంచెమన్నా అర్థం చేసుకోకపోతే ఇక అతనికి ఏమి భవిష్యత్తు ఉంటుంది? అతని మెంటల్ స్థాయి ఏమనాలా, మానసిక స్థాయి అని అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన రాజ్యంలో చూసాం మేము కార్మికులు లేదా ఉద్యోగులు, టీచర్లు ఇటువంటి వాళ్ళందరూ సమస్యల మీద పిలిపిస్తే ఇంట్లో నుంచి బయటికి రానివ్వలేదండి. అట్లాగే విజయవాడలో ఉండేటువంటి లాడ్జెస్ను వెతికి బంధువుల ఇండ్లు వెతికి పట్టుకొని పోయి లోపల కూర్చోబెట్టినారు. బస్సుల్లో ఉంటే ఆ పెన్ను కనుక జోబులో ఉందనుకోండి, టీచరు అవునా ఏమిటి నీ ఐడి కార్డు చూపి అని పట్టుకొని పోయినారు. అంటే పెన్ను ఉండకూడదు, తెల్ల బట్టలు ఉండకూడదు. ఇంత అరాచకం చేసినవాడు ఇప్పుడు నేను ఎంతమంది పోతే నీకేమయ్యా? మరి మేము కూడా అదేగా చెప్పింది, మేము ర్యాలీకి మేము పోతున్నాం, ఎంతమంది పోతే నీకేం ఇచ్చినారా? తీసుకుని పోయి బలవంతంగా పోలీస్ స్టేషన్ నూకారు కదా. అంటే ఆత్మవిమర్శ అన్నది ఉండదా? నేనేం చేసినా అనే ఆలోచన ఉండదా ఆయనకు? ఇప్పుడు ఎవరైనా కానీ ఒక వ్యవస్థ, ఇక్కడ తెలుగుదేశం ఉందా అధికారంలో, ఇంకోరు ఉందా తర్వాత సంగతి. పోలీసు శాంతి భద్రతను కాపాడే డ్యూటీ వాళ్ళు చేయాలి. ఇప్పుడు మేము అసలు రాజ్యాన్ని వ్యతిరేకించే వాళ్ళం, ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళం, ఈ ప్రభుత్వాన్ని కూలదోస్తామని చెప్పేవాళ్ళం. ఆ శక్తి మాకు లేదు, అది వేరే సంగతి. అటువంటి వాళ్ళు మేమే పోలీసులతో మాట్లాడుకుంటాం, సార్ ర్యాలీ ఫలాన్ చోటి వరకు చేస్తాం, ఫలాన్ చోట మీటింగ్ పెట్టుకుంటామని. మరి జగన్మోహన్ రెడ్డి లా అండ్ ఆర్డర్ని గౌరవించాలి కదా. వాళ్ళ తరఫున ఎవరో పోయి పోలీసుతో మాట్లాడి 100 మంది కాదా, ఇదిగో 200 మంది వస్తారు లేదా 500 మంది వస్తారు, మాట్లాడుకోవచ్చు. లేదు మేము మొదట అనుకున్నాం 100 మంది అనుకున్నాం, ఎక్కువ మంది వచ్చేసినారు అని డిసిప్లిన్ మెయింటైన్ చేయొచ్చు. ఇప్పుడు ఇద్దరు చచ్చిపోయినారు ఈ ర్యాలీస్లో. అది ఎవరు బాధ్యులు దానికి? అంటే తెలుగుదేశం వాళ్ళు ఇంతమంది సీరియల్ బంచ్ చచ్చిపోలేదా? కందుకూరు మీటింగ్లో చచ్చిపోలేదా? చచ్చిపోయిండొచ్చు, అప్పుడేం జరగలేదని నేను చెప్పడంలే. పోలీసుకు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం అనేటువంటి డ్యూటీ ఉంది. అందరూ సహకరించాలనేటువంటి కామన్ సెన్స్ లేకపోతే, పెద్ద నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మాకు లేకపోవచ్చు కానీ నీకుండాలి కదా. నువ్వు అడ్మినిస్ట్రేషన్ ఏమిటో తెలుసుకోనివి, పోలీసు వ్యవస్థను వినియోగించుకున్నావు, నువ్వు నీ రాజకీయ ప్రయోజనం కోసం పోలీసులను వాడుకున్నావు. నువ్వు కూడా గౌరవించకుండా అడ్డగోలుగా మాట్లాడడం, అడ్డగోలుగా వ్యవహరించడం. ఇక సినిమా డైలాగు అది ఆయనకు ఎంత ఆనందం ఉందంటే, ఆ విలేకరి మొదట కొంచెం స్లోగా చదివింది, చదవమ్మా మైక్ తీసుకొని చదవమ్మా అంటున్నాడు అతను. అంటే అది వింటుంటే పులకరించిపోతుంది ఆయనకు. గొర్రెపోతుల తలలు నరికినట్టుగా రప్ప నడుపుతాం మేము అనేటువంటిది అది సినిమా డైలాగ్ అని పైకి కనపడినా అదొక సందేశం. 29లో మేము వచ్చిన తర్వాత చూసుకోండి మీ తలలు నరికేస్తాం. ఇది ఏమి రాజకీయ నాయకుడి, ఏం బాధ్యతాయుతమైనటువంటి పార్టీ అది. కాబట్టి తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజకీయాలు చేయాలి, ఖచ్చితంగా ప్రజల్లోకి పోవాలి, సమస్యల మీద మాట్లాడాలి, బాధ్యతాయుతంగా ఉండాలి, ప్రభుత్వం యొక్క తప్పుల్ని విమర్శించాలి, ప్రజల్ని చైతన్యపరచాలి తప్ప అట్లా కాకుండా హింసను ప్రేరేపించడం, ఆ అరాచకమైనటువంటి పద్ధతుల్ని ఆచరించడం, ఇది ఎవరు చేసినా తప్పే అవుతుంది. దానికి సమాజం అంతా బాధపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే మంచిది, చేసుకుంటారో నాకు తెలియదు. ఇప్పుడు 7 కేసులు పెట్టినారు. ఇంకా వాళ్ళు ఏంటంటే ఇదిగో మాకు కక్ష సాధింపులు చేస్తున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం ఇది, ఇన్ని కేసులు పెట్టినారు, అన్ని కేసులు పెట్టినారని మళ్ళీ ఓదార్పు బయలుదేరితే చేరవచ్చు. ఏమైనప్పటికీ ఈ రకమైనటువంటి అంటే సమస్యల మీద చర్చ, విధానాల మీద చర్చ, రాష్ట్ర అభివృద్ధి మీద చర్చ కాకుండా వ్యక్తిగతమైనటువంటివి లేదా ఈ తిట్లు బూతులతో ఆ ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి పద్ధతిలో ఎవరు పోయినా కానీ అది రాష్ట్రానికి మంచిది కాదు అని చెప్పవచ్చు. ఓకే సార్. మస్తాన్ గారు, చంద్రబాబు నాయుడు గారు రెస్పాండ్ అయ్యారు. నేను అనుకున్నాను చాలా సీరియస్గా రెస్పాండ్ అవుతారు. అంటే అఫ్కోర్స్ ఆయన పద్ధతిలో ఆయన సెటైర్స్ వేసుకుంటూనే చాలా మెసేజెస్ ఇచ్చారు ఆయన. అంటే ఇటువంటి పరిస్థితుల్లోకి వచ్చామంటే
నాకే పర్మిషన్ ఇవ్వలేదు, అప్పుడు తిరుపతి వైజాగ్లో ఆపారు, నేనేమి మారు మాట్లాడుకుని వెనక్కి వచ్చేసాను తప్ప ఇటువంటి రెచ్చగొట్టే కార్యక్రమాలు ఏం చేయలేదు అని అంటూనే ఒక టైంలో అసలు రాజకీయాల్లో నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళతో అసోసియేట్ అవ్వడానికి వాళ్ళ పక్కనుంటేనే ఒక ఆత్మన్యూనత భావంతో ఉండేవాళ్ళం, ఇప్పుడు వాళ్ళతోనే రాజకీయాలు చేయాల్సి వస్తుందని చెప్పేసి. సో ఓవరాల్గా చూస్తే ఇప్పుడు ఈ రకమైనటువంటి రాజకీయాలే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నెక్స్ట్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్లో ఇవే చూడాల్సినటువంటి దుస్థితి ఉంటుందా, లేదంటే వీటికి ఏమన్నా అడ్డుకట్టపడే అవకాశం ఏమన్నా ప్రభుత్వం వైపు నుంచి అవకాశం ఉందా అసలు కనుచూపు మేరలు? సార్ గుడ్ ఈవినింగ్ అండి, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, సిటీ 24 వీక్షకులు, మీకు కూడా. సార్ ఇప్పుడు అనివార్యంగా ప్రజలు కూడా ఇలాంటి రాజకీయ పార్టీల పక్కన ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తాం రాష్ట్రంలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మన పొదిలి కానీ ఇక్కడ కానీ చూసినప్పుడు ఈ ప్లకార్డ్స్ కానీ లేకపోతే ఫ్లెక్సీలు కానీ నేను కూడా ఒక చోట చూశాను, ఈ ఇక్కడ 2.0 చూపిస్తాం అనేది ఆ చెరుకుపల్లి దగ్గర అక్కడ గుంటూరు సంబంధించి 2.0 చూపిస్తాము, బట్టలు కూడా తీస్తాము, ఎంట్రీకి కూడా పేకలేరు. ఇప్పుడేమో ఆ పుష్ప సినిమా డైలాగ్, ఆ పుష్ప సినిమా ఎప్పుడంటూ వచ్చిందో గతంలో ఏంటంటే ఈడియట్ సినిమాలు అనుకునేవాళ్ళం, ప్రజలను యువతను చెడగొట్టింది. సో అది ఎవరో గరికపాటి నరసింహారావు గారు చెప్పినట్టు ఈ తగ్గేదేలే అనేది ఎంతగా యువతని పాడు చేసిందంటే దాని ప్రభావం చెప్పనలువి కాదు. అది ఇంట్లో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అది ఒక జాడ్యం లాగా అయిపోయిన పరిస్థితి. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని ఏమంటారంటే ప్రజాస్వామ్యంలో ఒక సినిమా డైలాగు ఉచ్చరించడం తప్ప అంటాడు. సినిమా డైలాగ్ ఉచ్చరించడం తప్పులేదు, సినిమా డైలాగ్ ప్రజలకు మోటివేట్ చేసేలాగా, చైతన్యపరిచేలాగా, లేకపోతే సమాజంలో చెడుని పారదోలేలాగా ఉంటే ఆ డైలాగ్ని 100 సార్లు కాదు 1000 సార్లు పలకచ్చు. ఆడేమో అక్కడ హోటలు తలనరికినట్టు నరికేస్తామని చెప్పేసి ఒక స్మగ్లరు, అంటే అక్కడ క్యారెక్టర్ స్మగ్లరు, వాడు ఆడ ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రిని కానీ లేదంటే అక్కడున్న సహజ వనరులు కానీ అన్ని దోచుకొని వాళ్ళందరికీ ఒక టెర్రరైజ్గా కనిపించే ఒక క్యారెక్టర్ అది. ఆ క్యారెక్టరు నోటిలో నుంచి ఉచ్చరించిన మాట వాడికి అడ్డం వచ్చిన వాళ్ళని తలను నరికేస్తామనేది ఆ క్యారెక్టర్ అన్న మాట. ఆ క్యారెక్టర్ అన్న మాటను తీసుకొచ్చి దానిలో తప్పేముంది అంటే ఇంక మనం ఆయన ఏ విధమైన ధోరణిలో వెళ్తున్నారంటానికి అదొక ఎగ్జాంపుల్. ఖచ్చితంగా అలా అంటే అలాంటి వాటిని మేము ప్రోత్సహించాం. ఎవడు అన్నా కూడా అలా తలను నరుకుతాం, అదంతా అందరూ ప్రశాంతంగా జీవించాల్సిన పరిస్థితి. మేము ఏదైనా ఉంటే రాజకీయంగా చూసుకుంటాం, రాజకీయ విమర్శలు చేస్తాం, లేదా వాళ్ళ విధానాల పట్ల పోరాటాలు చేస్తాం, వాళ్ళ విధానాల వల్ల ప్రజలకు కలుగుతున్న నష్టాలని బహిరంగంగా తెలియపరుస్తామంటే తప్పులేదు, చెప్పాలి కూడా. అది ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినప్పటికీ ప్రధానమైన రాజకీయ పార్టీ, అది ప్రతిపక్ష నాయకుడు కాదు కదా. ఎటు ఆయన అసెంబ్లీకి రారు, అసెంబ్లీకి రాకపోయినా కూడా ప్రజల్ని ఈ విధమైన మాటల ద్వారా ప్రభావితం చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. అసలు అంటే విశ్వేష్ గారు, ఇప్పుడు విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీ అష్టదిగ్బంధనంలో ఉంది. ఓ పక్కన వాళ్ళ పార్టీలోనే అధినాయకులు, ఆ అధినాయకుడు చుట్టూతా ఉన్న మనుషులు, అధికారులుగా పనిచేసిన వాళ్ళు అందరూ కూడా పోలీస్ స్టేషన్లకు వెళ్ళిపోతున్నారు. రెండవది వచ్చేసి ఈ వాళ్ళకి సంబంధించి కార్యకర్తలకు కూడా భరోసా లేని పరిస్థితి. ఇవన్నీ కలగలిపి ఆయనలో మరి ఎట్లా, ఆయన చూస్తేనేమో అపసవ్య నిర్ణయాలు, అసెంబ్లీకి వెళ్ళనంటాడు, ఓన్లీ ప్రెస్ మీట్లు మాట్లాడుతుంటారు. అది కూడా వారం రోజుల్లో 3.5 రోజులు మాత్రమే ఇక్కడ ఉంటారు, మిగతా 3.5 రోజులు ఆయన వ్యాపారాలుగా లేకపోతే ఎక్కడికి వెళ్తారో మనకైతే తెలియదు. సో ఈ విధమైన ధోరణిలో వాళ్ళ పార్టీని కాపాడుకుంటానికి ఇప్పుడు ఈ పొదిలి కావచ్చు, అనంతపురంలో అక్కడ పరామర్శ కావచ్చు, లేదంటే ఇప్పుడు సత్తెనపల్లికి సంబంధించిన గత ఏడాది చనిపోయిన నాగమల్లేశ్వర ఇష్యూ కావచ్చు. సో వాళ్ళొక ఈ 2.0 అంటే సినిమా చూపిస్తానంటే దానిలో భాగంగా ఈ ధోరణిని వాళ్ళు అనుసరిస్తున్నారా అనిపిస్తూ ఉంటుంది. అంటే ప్రజల్లోకి వెళ్తానికి లేదంటే రెచ్చగొడటానికి ఇదొక అవకాశంగా తీసుకుంటున్నారా అని. చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారిని మీరు ఒకసారి మనం రికలెక్ట్ చేసుకుంటే
ఆత్మకూరు అని పల్నాడు దగ్గర ఆత్మకూరు పర్యటన అని ఆయన చేపట్టాడు. అప్పుడు ఎందుకు చేపట్టాడంటే అప్పుడున్న రాజకీయ పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ వల్ల అక్కడి నుంచి గ్రామాలు వెళ్ళిపోయారు. హైదరాబాద్లో వెళ్ళి తలదాచుకుంటున్నారు. వాళ్ళందరికీ ధైర్యం ఇద్దామనే ఉద్దేశంతో ఆయన ఒక యాత్ర తలపెడితే ఈ కరకట్ల మీద చంద్రబాబు గారి నివాసం బయట తాళాలు వేసేసారు పోలీసులు. వెళ్ళటానికి వీల్లేదు, మీరు వెళ్తే అక్కడ చాలా అనర్థాలు జరుగుతాయి, లేదంటే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. కానీ ఇక్కడ ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు, ఆయన పల్నాడు వెళ్తానంటే పంపించారు. ఆయన 100 మందికి పర్మిషన్ అన్నా కూడా అది జరగదని తెలిసినా కూడా చంద్రబాబు నాయుడు గారు పంపించారు. మరి ఇప్పుడు అధికార పార్టీ కక్ష సాధించిందా, లేకపోతే ఆయన్ని స్వేచ్ఛగా రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని ఆయనకి వదిలేస్తుందా అనేది కూడా చూసుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా చూసుకుంటే అక్కడ నోవాటెల్ హోటల్లో నిర్బంధించారు. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేసినప్పుడు ఆయన ఫ్లైట్లో వద్దాం అనుకుంటే ఫ్లైట్లో రావడానికి లేదని పర్మిషన్ లేదు. జగ్గైపేట మీద నుంచి అటు రోడ్డు మార్గంలో వద్దామంటే జగ్గైపేట దగ్గర ఆపేశారు. సో ఇప్పటంలో ఆయన పర్యటిస్తానంటే అక్కడ కూడా పోలీసులను ఎలా మోహరించారో మనం చూసాం. సో ఇన్ని పరిస్థితుల నేపథ్యంలో ఈ విధమైన పుష్ప సినిమా డైలాగులు, నరుకుతామనే ఆ ప్లకార్డులు, ఇవన్నీ కూడా రాష్ట్రానికైతే చాలా అవాంఛనీయమైన పరిస్థితులు అండి. ఇవన్నీ కూడా రాజకీయాలుగా చేస్తే బాగుంటది, కానీ ఈ విధంగా వ్యక్తిగతంగా ద్వేషపూరిత వాతావరణం, శత్రుత్వాన్ని పెంచే విధంగా కార్యకర్తల్ని మోటివేట్ చేయటం అనేది ఎవరు కూడా మనం అందరూ ఖండించాల్సిన అంశం. ఇది దాన్ని ఎవరు అనుసరించకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఇప్పుడు గఫూర్ గారు లాంటి వాళ్ళు ఇట్లాంటి వాటికి నడుం కట్టాలి. కమ్యూనిస్టులకి ఆదరణ ఎంత ఉందన్నప్పటికీ కూడా కనీసం వాళ్ళు గతంలో ఏ విధంగా రాజకీయాలు చేసేవాళ్ళు, వాళ్ళతో ఎలా మాట్లాడతారు. వాళ్ళు పోట్లాడతాం ఏంటి అసలు? మీరు ఇందాక చెప్పినట్టు ప్రభుత్వాన్ని కోల్దోస్తా ఉంటారు వాళ్ళు. అసలు కొన్ని గొడవలు చేస్తే ఎస్ఎఫ్ఐ వాళ్ళు నేను చూశాను ఇక్కడ లెనిన్ గుంటూరులో ఉండేవాళ్ళు. అసలు చుట్టుముడితే ఎవరు అది ప్రజలకు తెలిసేదాకా చేసేవాళ్ళు. అక్కడెక్కడ కూడా బూతులు కానీ లేకపోతే ప్రజల్ని రెచ్చగొడతాం కానీ అట్లా ఉండేది కాదు. అది కూడా ఒక నిరసనే. ఎస్ఎఫ్ఐలు చేసినా, ఏఎస్ఎఫ్ఐలు చేసినా, వాళ్ళు చేసిన ఇక్కడ కలెక్టరేట్ల దగ్గర, అన్ని కలెక్టరేట్ల దగ్గర ఏంది ఈ పార్టీలు ఏమి చేయలేదు. ఏం తెలుగుదేశం కూడా ఆ విధంగా చేయలేదు, లేకపోతే వైఎస్ఆర్సీపీ కూడా చేయలేని పరిస్థితి. వాళ్ళు ఆ 10 మంది ఉన్నా 15 మంది ఉన్నా సమస్య ఏంటి, దాని ఎలివేషన్ ఎలాగా, దాన్ని ఎలా తీసుకెళ్ళాలి ప్రభుత్వం దృష్టికి అనేది. ఎందుకంటే మనం విద్యుత్ ఛార్జీల ఉద్యమమే చేసాం. విద్యుత్ ఛార్జీల ఉద్యమం వైఎస్ఆర్ గారు ఏం చేయలేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీదకి సంబంధించి అంతమంది బషీర్బాగ్ దగ్గరికి వెళ్ళినా కూడా అక్కడ ఉంది కమ్యూనిస్టుకి సంబంధించిన కార్యకర్తలే అక్కడ. అది కూడా చూడొచ్చు. అంటే వాళ్ళ దగ్గర కూడా పోరాట పట్టు ఉంది. ఏది ఈ తలలు నరుకుతాం అనేది ఎక్కడ చెప్పలేదు. వాళ్ళు కూడా వాళ్ళు అవసరమైతే ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చారు. అంటే ప్రభుత్వ దమనకాండకు బలయ్యారు వాళ్ళు. ఇక్కడ ఏంటంటే మనం ప్రజల్ని దమనకాండగా కాదు, వాళ్ళ ప్రాణాలని ఏదో ఇట్లా తలలు నరుకుతాం ఇట్లాంటి మాటలకు మోటివేషన్ అయ్యే పరిస్థితి తెస్తున్నాం. ఆ పోరాటాలు వేరు, ఈ పోరాటాలు వేరు. మీరు ఇందాక కపూర్ గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి రికలెక్ట్ చేసుకోవాలి. ఆయన QR కోడ్ పెడతానంటున్నారు. ఏంటి ఈ ప్రభుత్వం ఏమేమి హామీలు ఇచ్చింది ఈ కూటమి సర్కారు, అవన్నీ QR కోడ్ పెట్టాలనేది. ఆయన టైంలో శాంతి భద్రతలు, రాజద్రోహం ఎలా మోపారు, వాళ్ళని ఎలా 3rd డిగ్రీలు ప్రయోగించారు, దీనికి కూడా QR కోడ్ పెట్టాలి. ఆయన ఇవ్వని సిపిఎస్ రద్దు, ఆయన ఇవ్వని డిఎస్సి ఇది, వీటికి కూడా ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్స్ మీద QR కోడ్ పెట్టాలి. ఆయన అన్నట్టు ఆయన ఫెయిల్యూర్స్ మీద QR కోడ్ పెట్టాలి. ఆయన టైంలో ఎలా అయితే గృహ నిర్బంధాలు చేశారో, అక్కడ విజయవాడ BRTS రోడ్లో ఆందోళన చేస్తా ఉంటే వారు మారు వేషాల్లో వచ్చారు టీచర్లు అందరూ కూడా. మీరు గమనించచ్చు. గఫూర్ గారు కూడా చెప్తాను, మీరు అన్నట్టు పెన్నే కాదండి, అసలు ఆర్టీసీ బస్సులో గుంటూరు విజయవాడ మధ్య వెళ్తుంటే చాలు వాళ్ళు ఆపేసేయడం, దించేసేయడం. అరే బాబు మేము టీచర్లు కాదయ్యా అన్నా కూడా సాధారణ ప్రజలు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి ఆ రోజు. ఇదేమి ఎమర్జెన్సీ కాదు కదా. ఏముంది, అక్కడికి వెళ్ళి కాసేపు ఒక 4 గంటలు కూర్చొని వస్తారు. అక్కడి నుంచి ఏమి అక్కడ భయపడేటటువంటి భయపడేటటువంటి రాజ్య వ్యవస్థ ఈ రకమైనటువంటి ఆంక్షలు పెడుతుంది. భయం లేని వాళ్ళు, నా పట్ల ప్రజలకి నమ్మకం ఉంది, ప్రతిపక్షాలు స్వేచ్ఛగా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళు ఏది కావాలంటే అలా మాట్లాడుకోవచ్చు అని ధైర్యంగా వదిలేవాడిది ఒక రకంగా ఉంటుంది. అదే చూస్తున్నాం. సార్ రఫీ గారు, ఒకటి మీకు అసూయండి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి ఆయనకి తండోపతండాలకు వస్తున్నారట. చంద్రబాబు నాయుడు గారి మొహం చూడటం జనాలకు ఇష్టం లేదు కాబట్టి ఆయనకి ఎక్కువ మంది రావడం లేదు. సో మళ్ళీ అదే మాకు వస్తారు, మళ్ళీ రేపు కూడా వస్తారన్న తీరులోనే ఉంది ఆయన. మేము ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటాం, మీరు ఆంక్షలు పెడుతూనే ఉంటారు, మాకు వచ్చే వాళ్ళతో ఎంతమంది వస్తే అంతమందితో పోతాం. ఆయన ఇది కూడా అన్నారు, నేను నా నోట్ల నుంచి వచ్చినాయి కాదు, నేను విని చెప్తున్నా.
అటు మొన్న పొదిలి అవ్వచ్చు, మీరు 40 మంది ఉన్నారట, 40,000 మంది ఈ రోజు కూడా రిపీట్ చేస్తున్నారు ఆయన. 40,000 మంది ఉన్నాం మేము గనక తిరగబడి ఉంటే ఏంటి పరిస్థితి? 40 మంది ఎంత ఏ మూలకంటున్నారు ఆయన. మీ 40 మందే ట్రైన్ చేసి ఆ రోజు మహిళల రూపంలో, నిరసనల రూపంలో రాళ్ళు చెప్పులు విసరటం జరిగింది. శాంతియుతంగా ఈ 40,000 మంది కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉన్న వాళ్ళంతా రైతులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు. వారు చాలా సంయమనంతో వెళ్ళారు. అక్కడ పొగాకు టిక్కీలు కూడా ఏమైనా చూసాం, పొగాకు బేళ్లు. అలాగే పరామర్శ కోసం వెళ్ళారు. మన గుంటూరు మిర్చి టిక్కీలు ఎగిరిపోయినాయి, కొట్టేశారు ఏకంగా. ఇక్కడైతే తొక్కడం, అక్కడైతే ఏకంగా దొంగిలించారు. అంటే ఎక్కడికి వెళితే అక్కడ ఈ రకమైనటువంటి ఇవి జరిగినా కానీ రేపు కూడా జరుగుతాయి. నా మొహం చూడటానికి నేనంటే ఇష్టం, నా మీద ప్రేమ, అభిమానం, రకరకాల బ్లా 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 ఎన్ని వేల మంది అయినా వెళ్తాం. మీకేంటంటే మరి మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మరి ఏంటో, మరి రేపు కూడా ఇలాంటివి జరుగుతాయో? రేపు ఈరోజు 2 చచ్చిపోయారు, రేపు ఇంకా ఎంతమంది బలు అవ్వాలా? అమాయకులు. నాకు గుర్తులేదు సార్. మరి ఈరోజు ఆయన మొత్తం దాదాపు చూశాను కానీ ఆయన 2 చనిపోయిన వారి గురించి ప్రస్తావన చేశారో తెలియదు, లేదంటే వాళ్ళకి సానుభూతి ప్రకటించారో తెలియదు, వారికి ఏమన్నా పరిహారం ప్రకటించారో లేదో కూడా తెలియదు. హీ నోస్ వెరీ వెల్ దట్ దే బోత్ ఆర్ వైసీపీ సింపథైజర్స్ కూడా కాదు, వైసీపీ కార్యకర్తలే వాళ్ళు, వర్కర్స్. ఆవిడ వాళ్ళ వైఫ్ చెప్పింది నిన్న, పెద్ద ఆయన చనిపోయిన ఆయన వైఫ్ సింగయ్య, ఆయనకి వైసీపీ అంటే చాలా అభిమానం, జగన్మోహన్ రెడ్డి గారిని చూసొస్తానని చెప్పేసి పొద్దున్న 9 గంటలకు బయలుదేరాడు. ఈ రకంగా ఆయన రోజుకు ఒక 1000 రూపాయలు చేతి పని చేస్తే కానీ ఇల్లు గడవదు, 2 పిల్లలని చెప్పేసి. మరి కనీసంగా సరే జరిగిందేదో జరిగింది, కావాలని చేసింది కాకపోయి ఉండొచ్చు. మరి యాక్చువల్గా పోలీసు జాగ్రత్తలు కనుక ఫాలో అయితే జరగపోయి ఉండేది. మరి ఏమీ ప్రకటించినట్టు చూడలేదు. మరి ప్రభుత్వం పరంగా ఏమన్నా మీరు వాళ్ళిద్దరిని అడ్రస్ చేసే అవకాశం ఉందా? ఎవరిని అడుగుతున్నారు అన్న? మిమ్మల్ని అదే మీరు చెప్పలేదు అంటే, నిన్న అక్కడ స్థానిక శాసనసభ్యులు 50,000 రూపాయలు ఇచ్చారు ఆ కుటుంబానికి ఇమ్మీడియట్ గా ఆదుకోవడానికి. ఆ ముఖ్యమంత్రి ఆ విషయంలో సానుకూలంగానే స్పందిస్తారు. ఆ కుటుంబ పరిస్థితుల మీద అతను వైసీపీ వాడా లేకపోతే ఇంకో పార్టీ అలాగే చూడరు. ఖచ్చితంగా అతను ఏం స్పందిస్తాడో చూడాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. 1-2 రోజుల్లో మంచి ఇదే చేస్తారు. ఎందుకంటే అక్కడ కుప్పంలో ఒక మహిళని చెట్టుకి కట్టేసిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి స్పందన చూశారు కదా. 5 లక్షల క్యాష్, ఒక ఇల్లు, వాళ్ళకి ఉద్యోగం అన్ని కూడా ఇచ్చారు, ఆదుకున్నారు. మళ్ళీ ఇంకో 2 వైసీపీ నాయకులు, ముస్లిం మహిళలు, వాళ్ళు కూడా ముస్లింసే, ఏ రకంగా కత్తులతో పొడిచారో చూసాం కదా. కాకపోతే ఈ అరాచక శక్తుల్ని భవిష్యత్తులో నేను చెప్తున్నానండి, నేను సిటీ 24/7 ద్వారా జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఆర్ బ్యాచ్ ఏదైనా ఊరు పర్యటనకు వస్తే ఇళ్లల్లో తలుపులు వేసుకొని వచ్చేస్తున్నాడు అని చెప్పేసి ఇల్లు తలుపులు వేసుకొని లోపల కూర్చునేటువంటి పరిస్థితి అయితే రాబోతా ఉందండి. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఏం అరాచకాలు చేస్తారో అనేటువంటి భయం. గబ్బర్ సింగ్ వస్తే ఏ రకంగా షోలే సినిమాలో జనం భీతావాదులు అయిపోయి భయపడేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉందిరా బాబు మన ఊర్లో అంటే ఆ ఊర్లో తాళాలేసి వేరే ఊర్లోకి వెళ్ళిపోవటము, లేకపోతే లోపల గడియలు పెట్టుకొని అతను వెళ్ళిపోయే వరకు లోపల సేఫ్టీగా ఉండటం అనేటువంటి పరిస్థితి రాబోతా ఉంది. మీరు అతనికి ఏదో బలం పెరిగిపోయిందని అతను అనుకుంటున్నాడు. అతను డబ్బులు ఖర్చు పెట్టి తీసుకొచ్చినటువంటి కానీ ప్రజల్ని ప్రొటెక్ట్ చేయాల్సింది ప్రభుత్వం కదా. స్వేచ్ఛగా తలుపులు తెరుచుకుని వాళ్ళు ఉండాలి, అది కదా మీరు చేయాల్సింది. మేము సెక్యూరిటీ పెడతాం, అన్ని చేస్తాం, కానీ ప్రజలు ఆ రకంగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి వచ్చేసింది. ప్రజలు అతను వస్తున్నాడు, వాళ్ళ గ్యాంగ్ వస్తుంది, ఏం జరుగుతుందో తెలియదు. నిన్న సెల్ ఫోన్స్ లాక్కొని వెళ్ళిపోయారంట, జేబులో పర్సులు. కాబట్టి ప్రజలు కూడా పోలీసుల మీదే ఆధారపడకుండా ఏమేం చేస్తారో భయపడిపోయి దొంగతనాలు చేస్తారో, రేపులు చేస్తారో, ఏం చేస్తారో భయపడి ఆ ఊరు వదిలి వెళ్ళిపోవటమో లేదా తలుపులు వేసుకుని ఇంట్లో ఉండటం అనేటువంటి పరిస్థితి రేపు జరగబోతోంది. ఎందుకంటే వాళ్ళ
ఎండర్స్ చేశాడు. ఏదో దాన్ని నేను సమర్థించను, అది పద్ధతి కాదు అని చెప్పుంటే మనం ఇంత పెద్ద చర్చ చేసేవాళ్ళం కాదు. తలలు నరకటం కరెక్టే, అతనికి ఆవేశం వచ్చింది, నా అభిమానిగా మారాడు, అది కరెక్టే, దాంట్లో తప్పేముందని మాట్లాడాడు. కాబట్టి ఇవాళ బహుపరాక్ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, బహుపరాక్ జగన్మోహన్ రెడ్డి అతని బ్యాచ్ ఎక్కడైనా సరే ఏదో ఊర్లో పలకరింపుకో ఓదార్పుకో ఏదైనా డిమాండ్ చేయడానికి వస్తే ప్రజలు పోలీసుల మీదే ఆధారపడకుండా మీరు మీ జాగ్రత్తలు పాటించండి, మీరు తలుపు వేసుకొని ఇళ్లలో ఉండండి, రోడ్ల మీదకి రావద్దు, ఆడపిల్లలు ఉంటే ఆశ వదిలేసేసుకోండి, మీరు మీ ప్రాణాలు మానాలు మీ ఆస్తులు కాపాడుకోండి అని నేను హెచ్చరిస్తా ఉన్నాను, విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ పరిస్థితి వచ్చేసింది ఆంధ్రప్రదేశ్ కి. ఇలాంటి రాజకీయ నాయకుడు ఒకడు తయారయ్యాడు. మనం చూసాం కదా, అతను గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నిజంగా అప్పుడు ఆ రోజు అతని మీద ఎటువంటి మటర్ కేసు పెట్టచ్చు, బంగాళాఖాతంలో కలపాలన్నాడు, బట్టలు కూడా తీసి కొట్టాలన్నాడు. అయినా చంద్రబాబు నాయుడు గారు స్పందించి, ఆయన మనసు ఎంత పెద్దదంటే ఆయన చేతిలో కత్తి పెట్టి ఆయనే వివేకానంద రెడ్డిని చంపాడని చెప్పి పెద్ద బొమ్మేసి సాక్షులు పెట్టినా సరే ఆయన ఎటువంటి కేసు, అప్పుడు ముఖ్యమంత్రిగానే ఉన్నాడు, కేసు పెట్టలా, ప్రజల మీద వదిలేశాడు. ఆయన ప్రజాస్వామ్యవాది కాబట్టి ఇవాళ మేము జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ ఆపాం, ప్రజలు ఆపుతారు, ప్రజలు దూరం అయిపోతారు. మేమెందుకు ఆపాలా? ఆయన చంద్రబాబు నాయుడు గారి ఇంటికి తాళ్ళు కట్టినట్టు బయటికి రానియకుండా కట్టినట్టు మేమెందుకు కట్టాలా? కడతలో జగన్మోహన్ రెడ్డిని రానియకుండా చంద్రబాబు నాయుడు ఆపుతున్నాడు. వదిలితే ప్రజలు లోపల తాళం వేసుకొని లోపల ఉంటారు. అది మాకు కావాలా? అది జరగబోతా ఉంది. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి అనుకోండి, రేపు మార్చిలోనే ఎప్పుడో వస్తున్నాయి, ఏప్రిల్లోనో, అప్పుడు తేలిపోతే అందగారి రంగంటో ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, ఆయన పరిపాలన ఏంటి, మా పరిపాలన ఏంటి, ప్రజలు వేరే చేసుకుని ఓటేస్తారు. మేము ఆయనలాగా జాకెట్ లో నామినేషన్ ఫారం పెట్టుకొచ్చిన చేతులు పెట్టి లాగి చింపేటువంటి పద్ధతిలో మేము అడ్డుకోం. మేము ఇవాళ ఆన్లైన్ లో నామినేషన్లకి మేము గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం. మా ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి ఆన్లైన్ లో నామినేషన్లు వేయవచ్చు, ఎక్కడ అరాచకాలు జరగవు, ప్రజలు తీర్పు చెప్తారు. కాబట్టి బహుపరాక్ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, జగన్మోహన్ రెడ్డి ఊర్లో అతని వ్యాధి పర్యటించడానికి వస్తే మీరు మాన ప్రాణ ఆ ధన వస్తువుల్ని కాపాడుకోండి, మీ అంతకు మీరే రక్షించుకోండి, పూర్తిగా పోలీసుల మీద ఆధారపడవద్దని చెప్పి నేను పిలిపిస్తున్నాను. గఫూర్ గారు, నాకు ఇప్పుడు రఫీ గారు చెప్పకముందు నాకు కూడా అనిపించింది, ఇది ఒక స్ట్రాటజీ కూడా ఉన్నట్టుంది కూటమికి. ఆయన తప్పులు ఆయనతోనే, ఆయన ప్రజలే గమనించేటట్టుగా వదిలేద్దామని చూస్తున్నారు. కానీ ఈ లోపల కొంత నష్టం కూడా జరుగుతుంది. చూసాం కదా, ఇద్దరు ప్రాణాలు. ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఆయన అంచనా ఆయనకు ఉండొచ్చు, కూటమి ప్రభుత్వం అంచనా కూటమికి ఉండొచ్చు. కానీ అల్టిమేట్ గా ఏంటంటే సమాజంలో నేర ప్రవృత్తి పెరిగేటువంటి ఆస్కారం ఉంది. సమాజంలో ఉన్నటువంటి రక్షణ వ్యవస్థ డిమోరలైజ్ అయిపోయేటువంటి ఇవి చాలా లోతైనటువంటి విషయాలు. అవును సార్, నేను కాదంటే అదే ఇక్కడ అన్ని పార్శ్వాలు చూడాలి. సార్ గఫూర్ గారు, అయితే ఇక్కడ మౌలికమైన ప్రశ్న ఈరోజు షర్మిలా గారు కూడా లేవనెత్తారు. అసలు ఇది ఏ పర్పస్ మీద వెళ్తున్నారు? అది ఏ పర్పస్? ఒక విగ్రహము. ఆయన రాజకీయ నాయకుడా? తీరా చూస్తే బెట్టింగ్లో డబ్బులు కోల్పోయి నెక్స్ట్ డేనే, రిజల్ట్ వచ్చిన నెక్స్ట్ డేనే ఆత్మహత్యకి పాల్పడి 4 రోజుల తర్వాత చనిపోయాడు. ఆ తర్వాత 9వ తారీఖు చనిపోతే 12వ తారీఖు కూటమి ప్రభుత్వం గద్దెనెక్కింది. మరి ఆయన విగ్రహం అది కూడా సంవత్సరం తర్వాత పెట్టడం ఏంటి? ఈయనకి ఇంకా వేరే ప్రోగ్రామ్ ఏమి లేనట్టు వెళ్ళిపోవడం ఏంటంటే, కట్ చేస్తే నేను చూసింది ఏంటంటే ఈరోజు సాయంత్రం ఆయన బెంగళూరు వెళ్ళిపోయారట. ఏంటి సార్ ఇవేమి రాజకీయాలు సార్? నాకు అర్థం కాదు. అంటే రాష్ట్రంలో ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు ప్రోత్సాహం అందించడానికే కార్యక్రమం పెట్టుకున్నారా? ఇంకా వేరే కార్యక్రమాలు లేవా? మీరేం కార్యక్రమాలు చేయట్లేదా సార్? లెఫ్ట్ పార్టీస్ వాళ్ళు ఆయనకి ఏమన్నా ఇవ్వాలేమో మరి ప్రోగ్రాము. నేను ఆ పేపర్లో నాగమల్లేశ్వరరావు అంటే ఎవరబ్బాయినా, ఏమన్నా జాతీయ సమరయోధుడా లేకుంటే ఏదైనా దేశానికి సేవ చేసినవాడా, సంఘ సేవకుడా అనేది వెతికాను.
ఆరాం మస్తాన్ బాధితుడు. ఆరాం మస్తాన్ అనేటువంటి వాడు ఓకే ఓకే మొత్తం గెలుస్తుంది వైసీపీ అని చెప్పిన తర్వాత బెట్లేసినాడు. ఇతను పాపం 50 లక్షలతో నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి ఎవరేం చేస్తారు? ఇప్పుడు ఆ బలహీనమైనటువంటి మనస్తత్వం ఉండేవాడు ఎవడో ఆత్మహత్య చేసుకుంటే దానికి జగన్మోహన్ రెడ్డి ఆ విగ్రహానికి వచ్చి ఆయన ఆవిష్కరణ చేయడము అంటే ఇది అసలు ఏం రాజకీయాలు నాకు అర్థం కావడం లేదు. సబ్ స్టాండర్డ్ పాలిటిషియన్ అండి. ఒక్క మాటలు చెప్పాలంటే ఏ రాజకీయ స్థాయి లేదు, ఏ విలువలు గౌరవం లేనటువంటి ఒక రాజకీయ నాయకుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కనపడుతున్నాడు. ఇప్పుడు మాలాంటి వాళ్ళమే ఏదైనా చిన్న అదో లేకుంటే పనికి మాలంటే చెప్తాం, అరే పోయా మేమెందుకు రావాలా, ఏదో మీరు చేసుకోండి. అట్లాంటిది బెట్టింగ్ లో నష్టపోయిన చాలా మంది ఆన్లైన్ బెట్టింగ్ లో పాపం యూత్ ఆత్మహత్య చేసుకున్నారు. పేపర్లు చూస్తే రోజు వస్తుంటాయి. మరి జగన్మోహన్ రెడ్డి రోజు ఒక్కొక్కరి దగ్గరికి పోవాలి. ఇంకా అట్లా బెట్టింగ్ లో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి ఓదార్పు చేస్తాడో మరేమో నాకు తెలియదు. ఇది ఏం పద్ధతి నాకు అర్థం కాలే. అది వాళ్ళ విగ్రహం పెట్టడమే. ఏం విగ్రహం ఎందుకు పెడతారు? ఏం ఆదర్శం ఉంది అందులో? ఏమి ఇన్స్పిరేషన్ ఉంది? ఏం సందేశం ఇస్తారు? అరే బెట్టింగ్ గఫూర్ గారు ఆరాం మస్తాన్ బాధితుడే కాకుండా జగన్మోహన్ రెడ్డి నేను విశాఖపట్నంలో 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తున్నానని గట్టిగా చెప్పాడు చూసారా? దానికి కూడా ఇన్స్పైర్ అయ్యి అతను బెట్టింగ్లు కట్టాడు. అది నేను ఒక మాట చెప్తున్నా. కావచ్చు, ఏ కారణం వల్ల కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి భక్తుడు కావచ్చు, దాసుడు కావచ్చు. వాడు ఎందుకు చచ్చిపోయినాడు? ఎవరైనా చంపినారా? లేదు కదా. నువ్వు బెట్టింగ్ లేచి నువ్వు చచ్చిపోతే దానికి పెద్ద ఆవిష్కరణ, విగ్రహం పెట్టడము, ఆ విగ్రహాన్ని చూసి జనం అంతా మరి ఏం నేర్చుకోవాలనో ఏమో అందరు బెట్టింగ్ కట్టాలనా ఆయన చూసి. ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఏ ఆలోచన లేదండి. ఆయన అధికారం కావాలా, అధికారం కావడానికి ఏ అరాచకానికైనా సిద్ధము. ఎటువంటి అరాచకత్వాన్ని ఎంకరేజ్ చేస్తాడు. అరాచకత్వం ద్వారానే తిరిగి అధికారంలోకి వస్తాను అనేటువంటి ఒక విశ్వాసంతో ఉన్నాడు అతను. ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కదా ఆయన. ఆ చెవిరెడ్డి దాంట్లో చదువుతూ ఉంటే ఎక్కడ డబ్బులు ఇవన్నీ పంచడానికి తీసుకుని పోయినా అంటే ఈ మద్యం డబ్బులు. అరే ఎంత దుర్మార్గం, ఎంత దారుణము, ఎంత ప్రజల పట్ల ఎంత అవమానం ఇది. ప్రజల డబ్బులు తీసుకుని పోయి రాజకీయాలు చేస్తారా? ప్రజల డబ్బులు తీసుకుని పోయి మీరు ఇప్పుడు ఆ ప్రజల డబ్బులు ఆ బెట్టింగ్ లో పెట్టాలనుకున్నాడు. ఏమో ఆ మానవుడు చచ్చిపోతే ఆయనకు ఆ విగ్రహం పెట్టడం, ఇవన్నీ కూడా అరాచకత్వం తప్ప ఇంకో ఉదాహరణ కాదు. నేను చెప్పేది ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మారతాడా లేదా? రఫీ గారి పార్టీకి సంతోషమే, ఎందుకంటే ఒక బాధ్యత లేనటువంటి వాడు నాయకుడిగా ఉంటే సరే మారే వదిలే అనుకోవచ్చు. కానీ దురదృష్టం, ఆంధ్ర రాష్ట్ర దురదృష్టం, సరి అయినటువంటి ఒక ప్రతిపక్షం కావాలా. అంతా సజావుగా ఉందని నేను చెప్పడం సజావుగా లేదు అనే విషయాన్ని ప్రజలకు తీసుకొని పోవాలంటే బాధ్యతగా ఉండేటువంటి ప్రతిపక్షం కావాలా. ప్రభుత్వాన్ని విమర్శించాలంటే ముందు 1 వేలు చూపడం కాదు, 4 వేలు నీ వైపు ఉంటాయి. కాబట్టి ఆ మచ్చలేనటువంటి పద్ధతిలో నీ వ్యక్తిగత జీవితం ఉండాలా. ప్రజల దృష్టిలో ఒక ఆదర్శమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి వాడుగా ఉండాలా. ఇక్కడ రావడము, బాగా రెచ్చగొట్టడం, బెంగళూరులో ఉండడం, వ్యాపారాలు చూసుకోవడం. అరే నీ బాబాయి, అమ్మ, చెల్లి ఇప్పటికే నేర్చుకుంటాడా? ఆ తల్లితో రాజీ అవుతాడా లేదా? చెల్లెలతో రాజీ అవుతాడా? లేదు, కేసులు పెట్టుకుంటారు. కాబట్టి ఏ రీత్యా తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక అరాచకమైనటువంటి శక్తి, అరాచకమైన రాజకీయాలు ఉన్నాయి. అయితే దురదృష్టమైన జనం వస్తున్నారు. అది కూటమి ప్రభుత్వం ఆలోచించాలా. డబ్బులు ఇచ్చేస్తున్నారు అనొచ్చు, తప్పది. డబ్బులు ఇస్తేనే రారు. జనంలో కూడా అనేక కారణాలతో అసంతృప్తి ఉండేటువంటి వాళ్ళందరూ పోగొతుంటారు. ఏ కారణాలతో అసంతృప్తి ఉన్నాయో వెతకడం మీ బాధ్యత. ప్రజల దృష్టిలో మరింత మెప్పుకోలు సంపాదించుకోవడం మీ బాధ్యత. ప్రజలకు మరింత అందుబాటులో ఉండడం మీ బాధ్యత. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే మొన్నటి వరకు లేడు, నిన్న వచ్చి ఏదో ఉపన్యాసం చెప్పేసినాడు, వీడు బెట్టింగ్ లో చచ్చిపోతే వీనికి వస్తాడా అది తిట్టినాడు. మళ్ళా తెరమరుగు అయిపోయి మళ్ళీ ఎప్పుడో ఇంకో సంవత్సరానికి వస్తాడేమో. ఎమ్మెల్యేలు ప్రజల్లోకి పోవాలా. ఎమ్మెల్యేలో ఏం అసంతృప్తి ఉందో మీరు చూడాలా. ఆ ఎమ్మెల్యేని కూర్చోబెట్టుకొని మాట్లాడుకోవాలా. ఇదేదో ఒకరిద్దరు వ్యక్తుల ద్వారా ప్రభుత్వం నడిపిస్తామంటే నడవదండి. నడవదు. ఇది మొత్తం వ్యవస్థ అన్నప్పుడు ఒక టీమ్గా అందరూ కలిసి పనిచేయాలా. ప్రజలకు అందుబాటులో ఉండాలా.
ప్రజా సమస్యలు తీసుకుని పరిష్కారం చేయాలా. ఈరోజు అటువంటి పరిస్థితి లేదు. ప్రజలకు అందుబాటులో లేని పరిపాలన సాగుతుంది. అది దయచేసి గమనిస్తే జనం ఎందుకు వస్తున్నారో అర్థమవుతుంది మనకు. ఆ జనం డబ్బులు తెచ్చి తెస్తున్నారులే అని అనుకుంటే మనమే అర్థం చేసుకోలేం. కాబట్టి కూటమి పార్టీలు అది ఆలోచించాలా. జనం అయితే వస్తున్నారు, అది ఎందుకు వస్తున్నారు ఏమిటి కొంచెం లోతుగా పరిశీలన చేస్తే మీకు తెలుస్తుంది. ఇటువంటి అరాచకమైనటువంటి పరిస్థితి మాత్రం రాష్ట్రంలో ఉండకూడదని మేము కోరుకుంటున్నాం. ప్రజా సమస్య మీద అతను పని చేస్తాడా? ఎస్, మేము కూడా మద్దతు ఇస్తాం. జినైన్ ఇష్యూస్ మీద అతను ఫైట్ చేస్తాడా? ఎస్, మంచిది, ఫైట్ చేయమని చెప్తాం. అంతే తప్ప ఈ రకమైనటువంటి అరాచకత్వం రాష్ట్రానికి మంచిది. రైట్ గఫూర్ గారు. సార్ వెంకటేశ్వర గారు, మీరు ఇందాక అన్నట్లు ఎవరి రాజకీయ వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి, కానీ రాజకీయం వరకే ఉండాలి అది. కానీ కింది స్థాయి వరకు తీసుకెళ్ళిపోయి ఏదో వ్యక్తిగత ద్వేషాలు, శత్రుత్వం మాదిరి అక్కడ కనపడుతుంది వాతావరణం. దాన్ని ఇంకాస్త ప్రోత్సహిస్తున్నట్లుంది ఈరోజు వ్యవహారం చూస్తే. మనం జాతీయ స్థాయిలో చూస్తే కొన్ని గమనించుకోవాలి, ఇక్కడ మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సుప్రీంకోర్టు కూడా ఉంది. బీజేపీకి ఒకనొక సందర్భంలో ఒక కేసు విషయంలో కాంగ్రెస్ ఈజ్ ఓన్లీ ఏ పొలిటికల్ రైవల్, నాట్ ఈజ్ యువర్ ఎనిమీ లాగా చూడద్దు. ఒక్క సుప్రీంకోర్టు కాదండి, ఈవెన్ బీజేపీకి మాతృ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ సంబంధించిన అగ్రనాయకత్వం కూడా ఒక సందర్భాలు ఉంది. రాజకీయాల వరకే ఉంచండి, మరీ దాన్ని ఏదో పర్సనల్ ఎనిమిటీ లాగా తీసుకువెళ్ళొద్దని చెప్పి. సరే, ఆయన మనస్ఫూర్తిగా చెప్పాడా లేదా అని నాకు తెలియదు, కానీ నేను విన్నది నాకు గుర్తొస్తాను ఒక 6 to 7 months బ్యాక్ అనమాట. అంటే చాలా చిన్న విషయాల్లోనే అంత సునిశ్చితంగా గమనిస్తున్నప్పుడు ఇక్కడ ఏకంగా రోడ్ల మీదకి వచ్చేసి నరుకుతాం, చంపుతాం అని చెప్పేసి అంటే నిజంగా పొలిటికల్ పార్టీస్ కన్నా కూడా సామాన్య జనం భయపడతారండి. మీరు ఆ అంశాన్ని టచ్ చేస్తున్నారు వెంకటేశ్వరరావు గారు. ఇట్స్ కరెక్ట్ పాయింట్ కాన్సన్ట్రేట్ ఆన్. రెండోది, ఈయన వ్యవహార శైలి ఏది, అసలు చనిపోయింది ఒక రకంగా అయితే దాన్ని మొత్తాన్ని మార్చేసి 4వ తారీఖు రిజల్ట్ అంటే 5వ తారీఖు. సార్ యాక్చువల్గా గఫూర్ గారు అన్నారు చాలా వీక్ అని పర్సన్ అనుకోండి, కాదట. అతనికి 2022లోనే ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక రౌడీ ఒక కేసు ఉంది. ఇతనికిను ఇతని తండ్రికి 2010లోనే ఇద్దరు కలిపి ఒక కేసు ఉందట, ఒకే విషయంలో. కాబట్టి అలాగే ఇతనికి ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందనేది కూడా అర్థమవుతోంది. మరి ఉప సర్పంచ్ అంటున్నాడు, సహజంగా గ్రామాల్లో కొంత వైరుధ్యాలు ఉండొచ్చు, ఒకరి మీద ఒకళ్ళ ఆధిపత్య ధోరణి ఉండొచ్చు. కానీ ఇక్కడ కోట్ల రూపాయలు, అందులో అతని సొంత డబ్బులు కూడా కాదట. ఇతను బెట్టింగ్లో మంచి ఎక్స్పర్ట్ అని చెప్పేసి ఇతని ద్వారా బెట్టింగ్లు పెట్టడానికి ఇతని దగ్గర డబ్బులు పెట్టారట కోట్ల రూపాయల్లో. సరే, సార్ గఫూర్ గారు గుర్తు చేస్తున్నట్టు అనుకోకుండా కోయిన్సిడెంటల్గా మస్తాన్ గారు మనకి ఎనలిస్ట్, ఈ మస్తాన్ గారు కదా, ఆరా మస్తాన్ అని ఒక ఎనలిస్ట్ చెప్పిన దాని ప్రకారం అప్పుడు వైసీపీకి పూర్తి స్థాయిలో గెలుస్తుంది అన్నాడు. అదే కాదు, రఫీ గారు గుర్తు చేస్తున్నట్టు 175 అనేది బాగా జనాల్లోకి తీసుకెళ్దామని ప్రయత్నం చేశారు. ఇక దాని ముందు కొన్ని ఇంటర్వ్యూలు వై నాట్ అని చెప్పేసి. ఇకపోతే మనం ఇక్కడ కామన్గా ఆలోచించాల్సింది, అది సహజం కూడా, వైసీపీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కువగా చూసేది ఆ సాక్షి పత్రిక, సాక్షి ఛానల్. ఇక దాంట్లో ఉంటారు గెస్టులు కానీ యాంకర్లు కానీ ఎలివేషను చాలా గంభీరంగా, చాలా సీరియస్గా. 9వ తారీఖు 9:41 అద్భుతమైన ముహూర్తం అని చెప్పేసి ఒకడంటే, ఇంకొకడు లేదు 11వ తారీఖు పలానా టైంకి అద్భుతమైన ముహూర్తం. వీళ్ళిద్దరు వాదించుకుంటూ ఉంటారు. వాట్ ఎన్ ఎలివేషన్. సో వీ జస్ట్ కెన్ ఇమాజిన్ హౌ ఏ హార్డ్ కోర్ వైసీపీ ఫ్యాన్ లైక్ నాగమల్లేశ్వరరావు గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ అండ్ డూ ద బెట్టింగ్. అదే జరుగుండొచ్చు. ఇప్పుడు నా డిబేట్లో సార్ మీకు గుర్తు చేస్తాను, నేను లాస్ట్ ఇయర్ రిజల్ట్స్కి ముందప్పుడు మనకి వైసీపీ వాళ్ళు కొంతమంది వచ్చేవాళ్ళు, రవి గారు గుర్తునే ఉండదు, ఆయన మనకి రెగ్యులర్ సినిమా పేరు ఎందుకులేండి ఇక్కడ, ఆయన ఓపెన్గా లైవ్ డిబేట్లో ఛాలెంజ్ చేశాడు, నా దగ్గర ఇప్పుడే పక్కన ఉన్నాయి సార్ 40 లక్షలు, నేను రెడీగా ఉన్నాను వైసీపీ గెలుస్తుందని. అది తప్పని నాకు తెలుసు, అయినా కానీ లైవ్లో చెప్తున్నాను. దట్ షోస్ ద కాన్ఫిడెన్స్ అండ్ బిలీఫ్ దే గాట్. అంటే ఆ రకంగా ఆ స్థాయి నాయకులు డిబేట్లో ఉన్న వాళ్ళు మాట్లాడితే, ఒక ఉప సర్పంచ్ డబ్బులు చేతుల్లో పెట్టారు, ఇంకేముంది కొడితే అసలు జాక్పాట్ జీవితంలో సెటిల్ అయిపోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు లాగా అనుకున్నారేమో మరి. కాదు సార్, దానికి ఆయన ఎందుకంటే 5వ తారీఖు సాయంత్రమే 4 రిజల్ట్ 5వ తారీఖు సాయంత్రమే అతను గడ్డి ముందు ఆగాడు. 9వ తారీఖు వరకు పాపం ఇదే పోరాడి చనిపోయాడు.
కాదు పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి హింస పెట్టారండి. అంటే ఒక్కరోజుకే హింస పెడితేనే ఏది అంత రాజకీయం చేసి ఉప సర్పంచ్ హోదాలో ఉండి కేసులు పెట్టించుకున్న అతను పోలీసులు వార్నింగ్ ఇస్తేనే ఆత్మహత్యలు చేసుకుంటారా? లేకపోతే వైసీపీ టీడీపీ వాళ్ళు రేపు చంపేస్తారని భయంతో ఈరోజు ఆత్మహత్య చేసుకుంటారు? కామన్ సెన్స్ కదా సార్. ఇప్పుడు ఇక్కడ ప్రజలకి అన్నీ తెలుసు. మనమే ఇవాళ ఈ డిబేట్ ద్వారా ఎడ్యుకేట్ చేసి ఎనలైట్ చేయాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విగ్రహం ఆవిష్కరణ చేయటం వెళ్ళటం అనేది తప్పు అనే సంగతి అందరికీ తెలుసు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒక పక్షానికి ఒక 40 మంది ఉంటే రెండో పక్షానికి ఒక 40 మంది ఉంటే ఆ 20 మంది చేసేటువంటి నిర్ణయం ప్రకారం ప్రభుత్వంలో ఉండాలో ప్రతిపక్షంలో ఉండాలో అనేటువంటి అంశం ఆధారపడి ఉంటుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు? 40% ఉన్నారు కాబట్టి, ఎందుకంటే 40% తను ఏం చేసినా కూడా అతన్ని సమర్థించేటువంటి పరిస్థితిలో ఇవాళ వాళ్ళ ముఖాలు చూస్తే మనకు కనపడుతుంది. అదే పరిస్థితి ఇవాళ మనం సమాజంలో నెగిటివ్ షేడ్ ఉండి ఆలీబాబా 6 దొంగలనే 60 దొంగలు 40 దొంగలు అనేటువంటి పూర్వకాలం సిండ్రిల్లా అని ఇంగ్లీష్ లో ఒక స్టోరీ ఉండేది. ఇవన్నీ ఎట్లా ఉందంటే తర్వాత ఇప్పుడు అనకూడదు కానీ అద్భుతమైన యాక్టింగ్ చేశాడు అల్లు అర్జున్ పుష్పలోనే కాదని, కానీ బట్ ఇట్ ఈస్ ఎ నెగిటివ్ షేడ్. అట్లాగే అతడు అనే సినిమాలో మహేష్ బాబు అద్భుతంగా యాక్ట్ చేశాడు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గొప్ప డైలాగ్ చెప్పాడు, బట్ ఇట్ ఈస్ నెగిటివ్ షేడ్. అంటే నెగిటివ్ షేడ్ కూడా సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి ఇవాళ సొసైటీలో ఉన్న దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు క్యాష్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు అనేది మనం గమనించాల్సిన పరిస్థితి. అంతేగాని ఆయన వెళ్ళింది కరెక్ట్ కాదు, ఆయన వెళ్ళింది తప్పు అనే సంగతి అందరికీ తెలుసు. ఈవెన్ ఆయన ఏమంటాడు 40 మందికి కూడా తెలుసు, దాంట్లో కాదంటలేదు. రెండో విషయం మనం చూడాల్సిన పరిస్థితి ఏంటంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో యాజ్ ఎ చీఫ్ మినిస్టర్గా ఆయన ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిపాలనప్పుడు కొన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా వలసలు వెళ్ళిపోయారు. ఎందుకంటే రక్షణ లేకపోవటం మూలంగా ఈవెన్ మెజారిటీ అయినటువంటి తెలుగుదేశం నాయకులు కూడా ఇళ్ల దగ్గర నుంచి బయటకు రాలేనటువంటి అద్భుతమైనటువంటి ఒక భయంకరమైనటువంటి టెర్రరిజాన్ని క్రియేట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. అయితే ఆ టెర్రరిజాన్ని అణగదొక్కి ఆ పైచాచికవాదాన్ని ఖండించి ఏదైతే నిగూఢంగా ప్రజల హృదయాలలో ఉన్నటువంటి నిప్పులాగా రగిలేటువంటి కాంక్ష, బలమైనటువంటి సోషలిజం అనండి, లేదంటే లిబర్టీ అనండి, పౌరోక్కులు అండి, ఏదోనండి ఆ స్వేచ్ఛ కోసం ప్రజలంతా కలిసి ఓటు అనే ఆయుధంతో ఆయన పొడిస్తే ఇవాళ కూడా మనం ప్రజలు బయటకు వెళ్ళిపోయే పరిస్థితుల్లో ప్రజలే రక్షించుకోవాలంటే మన ఏ విధంగా ఆలోచిస్తారు, ఆ విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారని ఒక్కసారి మమ్మల్ని మేము చెక్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీన్ని తక్కువగా అంచనా వేయటానికి లేదు. ఇది రాజకీయంగా ఈ విధంగా అతన్ని విచ్చలవేడిగా వదిలేస్తే అతనే ప్రజల చేత శిక్షింపబడతాడు, రాళ్ళేసి కొడతారు అనేది మా వ్యూహంలో ఒక భాగం. అదేవిధంగా ఆయన ఈ ప్రభుత్వం రక్షించలేకపోతుందనేటువంటి ఈ అరాచకవాదులందరి ద్వారా అరాచకాన్ని సృష్టించి టెర్రరైజ్ చేసి ఆయన మళ్ళీ అధికారం రాగానే ఆయన వ్యూహం అనేది కూడా ఆలోచించాల్సిన పరిస్థితి మా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వంలో ఆయన ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా ప్రతిపక్ష పార్టీ తరఫున రిప్రజెంట్ చేస్తున్నాడు కాబట్టి ఆయన మీద చర్య తీసుకోవాలి ఖచ్చితంగా. దాంట్లో సమస్య లేదు, లేకపోతే సమాజం రక్షణ లేదు. తర్వాత పోలీసు వ్యవస్థ కూడా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. దాన్ని కీలెరిగి వాత పెట్టేటువంటి విధంగా మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అనేది ఈ డిబేట్ ద్వారా మీ ద్వారా నేను ప్రజలకి చెప్తున్నాను. ఖచ్చితంగా ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం ఇది మాత్రం చర్య తీసుకుంటుంది. అది ఆ విధంగా తీసుకోకపోతే సమాజ రక్షణ లేదు అనేటువంటి సంకేతం ఇవ్వటానికి మేము సిద్ధంగా లేము అనేటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా మనవి చేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా మారుతున్నటువంటి పరిస్థితి, గఫూర్ గారు చేసినటువంటి రాజకీయాలు ఆ ఉందాతనం మనం ప్లకార్డులు పట్టుకుని ప్రజాస్వామ్య పరిష్కారం చేస్తే మేము ఆత్మ బలిదానం చేసుకుంటానికి సిద్ధంగా ఉండేటువంటి రోజుల నుంచి ఇవాళ మిమ్మల్ని నరుకుతాం
మాకు అధికారం ఇవ్వకపోతే రోజులకు వచ్చేసినటువంటి మార్పుని మనం పరిగణలో తీసుకుని ముందుకు వెళ్ళకపోతే ఈ సమాజంలో కొత్త తరానికి మనం ఒక మెసేజ్ అనేది ఇవ్వకపోతే మనం కూడా తప్పు చేసిన వాళ్ళం అవుతాం అనేటువంటి నా యొక్క నిశ్చిత అభిప్రాయం. ఖచ్చితంగా కూడా యువత ఎందుకంటే ఎందుచేతంటే వాళ్ళు ఏమంటున్నటువంటి యువత ముఖాల్లో చూసుకుంటే అది డబ్బులు ఇచ్చారో ఏమి ఇచ్చారో అది పక్కన పెడితే వాళ్ళ ముఖాల్లో కనపడినటువంటి పైచాచిక ఆనందాన్ని మనం చూసుకుంటే ఏముంది, వాళ్ళు తిరగబడితే ఏముంది, సమాజానికి రక్షణ ఎక్కడ? ఇది మళ్ళా అరాచకంలో అంతిమ మెట్టుకు దారి తీసేటువంటి ఇలాంటి దుష్ట సాంప్రదాయాన్ని ఉక్కు పాదంతో మాత్రం మనం అణిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. మస్తాన్ గారు ప్లీజ్ కంక్లూడ్ సార్. మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండ వెళ్ళారు. ఫస్ట్ అక్కడ రఫీ అనే అతన్ని చంపేశారు. ఆ తర్వాత పిఠాపురం వెళ్ళారు రైతులను పరామర్శించడానికి. ఆ తర్వాత బుడమేరు వరద బాధితులు. ఆ తర్వాత చూసుకుంటే అనంతపురంలో అక్కడ పరామర్శకు వెళ్ళారు. ఆ తర్వాత కర్నూలు. సో మెజారిటీ ఆఫ్ ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు మనం ఈ పొదిలి కావచ్చు, లేదంటే అంతకుముందు మిర్చియార్డు కావచ్చు, లేకపోతే ఇప్పుడు సత్తెనపల్లి కావచ్చు, రెండపాళ్ళ. సో దాదాపు మెజారిటీ అంటే ఒక 8 చోట్ల 10 చోట్ల చెప్పాను నేను. వెళ్ళిన చోట్ల దాదాపు 4-5 చోట్ల ఇదే విధమైన వైఖరి అనేది కనపడుతుంది. ఏంటి, పోలీసు నిబంధనలు ఉల్లంఘించడం, వాళ్ళని బేఖాతరు చేయటం, వాళ్ళని అసలు ఆ చట్టం అనేది మాకు వర్తించదు అని చెప్పే విధంగా అక్కడ నాయకులు కానీ అది కానీ ప్రవర్తించడం ఇదంతా ఉంది. సో దీని మీద ప్రజలకి మంచి మెసేజ్ ఇచ్చే విధంగా అట్లాంటి వాటిలో పాల్గొంటే, లేదంటే పోలీసులు అనుమతించిన వాటిలో పాల్గొంటే ఎలా ఉంటుంది అనేది రాజకీయ పార్టీలకు కూడా ఒక కఠినమైన ఆంక్షలు, ఒక ప్రణాళికాబద్ధంగా ఒక స్పష్టమైన విధానం తీసుకురాకపోతే కనుక రానున్న 4 ఏళ్ల కాలంలో ఇది మరింత వైలెంట్ ఇన్సిడెంట్స్ కి, ఇలాంటి ప్రదర్శనలు కావచ్చు, ర్యాలీలు కావచ్చు, పరామర్శలు కావచ్చు, ఇవన్నీ కూడా కారణమవుతాయి అనేది గ్రహించి అతి త్వరలో అట్లాంటి కార్యాచరణ. మస్తాన్ గారు మీరు మళ్ళీ దీన్ని అన్ని పార్టీలకి జనరలైజ్ చేయకండి, చాలా ప్రమాదకరం ఇది. రేపు వైసీపీను లెఫ్ట్ పార్టీస్ బయటకు వచ్చి ఒక ప్రజా సమస్యల మీద వెళ్తున్నప్పుడు ఈయన మీద చూపించాల్సిన పెత్తనం అంతా వీళ్ళ మీద చూపించడం ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? కాబట్టి ఇక్కడ ఏ పర్పస్తో ఏ నిబద్ధతతో వస్తున్నారు అనేది చూడాలి. ఇదో పెద్ద డేంజరస్ ఇదవుతుంది. అంటే ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు ఏమైందంటే, మీరు వైసీపీ మీద తీసుకున్నారనుకోండి, మమ్మల్ని అణిచివేయడానికి ఇలాంటి చర్యలు తీసుకొస్తున్నారని అలా కాదు సార్. ఎవరైతే చేశారో వాళ్ళ మీద ఇక్కడ చాలా సింపుల్. ఇక్కడ మస్తాన్ గారు ఇక్కడ చాలా సింపుల్. ఇప్పుడు ఇది అప్పటికప్పుడు నిర్ణయించుకున్న ప్రోగ్రామ్ కాదు. 4 days నుంచి మంత్రాలు నడుస్తున్నాయి, పర్మిషన్ లేదన్నారు. లేదంటే వీళ్ళ దగ్గర నుంచి ఈ 18వ తారీఖు ముందు 17వ తారీఖు కూడా కొంతమంది వైసీపీ నాయకులు వెళ్ళారు, విడుదల రజనీ గారితో సహా వెళ్ళి పోలీసులతో కన్విన్స్ చేశారు. వాళ్ళు కొంతమేరకు సడలించి ఒకదానికి ఒప్పుకున్నారు. కాన్వాయ్లో 3 వెహికల్స్తో పాటుగా ఇంకో 10 వరకు 10-11 అలా కాకుండా 30 నుంచి 35 వాహనాలు తాడేపల్లి నుంచే బయలుదేరినాయి. ఈజ్ ఇట్ నాట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ది పోలీసింగ్? అంటే నేనేమంటున్నానంటే అక్కడికే పరిమితం అవ్వాలి, అక్కడికే దాన్ని ఏమంటారు కంట్రోల్ చేయాలి, కట్టడి చేయాలి. అలాగే 100 మంది కాదు, 10 వేసుకోండి, 1000 మంది ఓకే. 30,000 మంది వాళ్ళ ఫాదర్ అంటున్నాడు, నేను 30,000 మంది బంధువుల కంటే ఇన్విటేషన్ పంపించాడంట. ఎవరు? వాళ్ళ అబ్బాయి చనిపోయి సంవత్సరం అయితే. అంటే ఏంటి? ఈజ్ ఇట్ నాట్ ఎన్ ఆర్గనైజ్డ్ థింగ్? ముందే అనుకుని. ఇంకొకటి, సరే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక విషయం, అంబటి రాంబాబు ఆయనకి తెలియదా ఎన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు? అదే పద్ధతి. ఏది బ్యారికేడ్ని ఇసురు పారేస్తావా? అలాగే వాళ్ళ వైసీపీ నాయకులంతా కూడా పగడ్బందీగా ముందే ఒక పథకం ప్రకారం చేసుకున్నటువంటి యాక్టివిటీగా క్లియర్గా అర్థమవుతుంది. we should violate the police rules, we are going to do this, we are violating this అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. సార్ ఇప్పుడు అదే నేను చెప్తుంది. ఇప్పుడు అక్కడ హెలికాప్టర్ వెళ్ళి పిడుగుతులు గుద్దినా కూడా, లేదంటే పొదిల్లో వేరే వాళ్ళ మీద రాళ్ళేసినా, లేకపోతే ఇక్కడికి సంబంధించిన అంశాలు చూసినా, అంటే వీటికి సంబంధించిన ఒక స్పష్టమైన వైఖరి అసలు ఇలాంటి ఇంకా పునరావృతం కాకుండా
తీసుకోవాల్సిన చర్యల పట్ల కూడా ఒక ప్రణాళిక ఉండాలనేది నేను చెప్తాను. లేదంటే ఇదే కంటిన్యూ అవుతుంది అనుకోండి, ఒక అన్రెస్ట్ వస్తుంది అనవసరంగా ప్రజల్లో కానీ అసలు సమాజంలో. ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు అన్నట్టు అక్కడ బయటకు వెళ్ళాలంటేనే ఇందాక రఫీ గారు కూడా చెప్పారు, బయటకు వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితి వచ్చేస్తాయి. సో ఆ రాజకీయ పార్టీలు ఆ విధంగా మెసేజ్ ఇచ్చే విధంగా అయితే అవసరమైతే ఈ పోలీసులు కూడా ఇప్పుడు ఇట్లాంటి కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి, జ్యుడిషియరీ వ్యవస్థ నుంచి కూడా కొన్ని మార్గదర్శకాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని సందర్భాల్లో అలాంటివి కూడా చేసాం మనం. సో అలాంటి ఒక స్పష్టమైన విధానాన్ని తీసుకురావాలనేది నేను చెప్తున్నాను. రైట్ రైట్. ఏమో యాక్చువల్గా చిన్న చిన్న వాటికే లాఠీ చేస్తే అసలు ఆ రకంగా వేరంగం వేస్తూ బైకులతో సైలెన్సర్లు తీసేసి డీజే, అసలు డీజే మ్యూజిక్లు ఏంటండి ఇది? బారాత్ దేనికి బారాత్లు నాకు అర్థం కాదు. కావాలంటే ఎవరు పోలీసులు మనకి ఫంక్షన్ డీజే పర్మిషన్ ఇవ్వాలంటే 100 మందిని మేము అడుక్కోవాల్సిన పరిస్థితి, బాధ్యతాయుతమైన స్థానంలో ఉంటే ఇవాళ వాళ్ళకి ఆ విధంగా ఇస్తే ఏమని మెసేజ్ వెళ్తుంది? రెండోది 74 కిలోమీటర్లట, 7.5 గంటల పాటు ర్యాలీ. యాజ్ పర్ స్కెడ్యూల్ 11:30, 12 ఆర్ మేబీ 1 o'clock. బై 1 o'clock ఆయన డెస్టినేషన్ రీచ్ అయిపోవాలి. ఏది అక్కడ ప్లేస్కి, విగ్రహావిష్కరణ దగ్గర. సాయంత్రం 4:30, 5 అయ్యింది. సో ఇది ఒక్కసారి మొత్తం కూడా పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ వెంకటేశ్వరరావు గారు, మస్తాన్ గారు, గఫూర్ గారు అండ్ రఫీ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.